హరి ఓం. ఈరోజు మన వేద సంస్కృతి సమితి ద్వారాగా జరుగుతున్న తరగతుల్లో మనం మొట్టమొదటిగా దేశమాతను గౌరవిస్తూ వందే మాతర గీతాల ఆలాపన అనంతరం ప్రార్థనా శ్లోకాలతో తరగతిని మొదలు పెట్టుకుందాం. వందే మాతరం చేయవలసిందిగా అనుష మేడంకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. హరి ఓం మేడం. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణా పులకితయామినీం పుల్లకిసుమితా ద్రుమదలశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ధన్యవాదాలు మేడం. హరి ఓం. వందే మాతరం అనంతరం స్వామి గారిని ప్రార్థనా శ్లోకాలు చెప్పవలసిందిగా. హరి ఓం. సర్వేభ్య నమస్కారః. ఒక్క నిమిషం పాటు మనం ధ్యానం చేసుకుందామండి. అస్తు. 3 సార్ల ఓంకారంతో ప్రార్థన మొదలు పెట్టుకుందామండి. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవత్. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురుణైవ సహాస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే
వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव, अतिथिदेवो भव. ॐ सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ. अस्तु. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ధన్యవాదం అండి స్వామి గారు. ధన్యవాదం అనుష మేడం. ఇప్పుడు రికార్డింగ్ నేను పాస్ చేస్తున్నాను కొంచెం సేపు. సార్ వచ్చేస్తున్నారు. గురుగారు వచ్చారు కదా, మాట్లాడతారు. అదే అదే గురుగారికి వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ చెప్పేసిన తర్వాత మాట్లాడమనండి గురుగారిని. సార్ నమస్కారం సార్. గురువు గారు నమస్కారం. ఈరోజు తరగతికి మీకు స్వాగతాన్ని చెప్తూ క్లాస్ ప్రారంభించవలసిందిగా మనవి. ఇవాళ విషయం విమాన శాస్త్రం కదండి. అవునండి, అదే చెప్పారు. అదే కూడా విమాన శాస్త్రం గురించి. ఓకే. మనకి అనేక శాస్త్రాలు ఉన్నాయని చెప్పి తెలుసు. మీకు బాగులుగా తెలిసినవి నాట్య శాస్త్రము, సంగీత శాస్త్రము, ఇంకా శిల్పశాస్త్రము వగేరా వగేరా. శాస్త్రం అంటే ఒక వెల్ డిఫైన్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్, అంటే ఒక జ్ఞాన సాంప్రదాయం. అనేక శాస్త్రాలు కలిసి ఒక దర్శనం కూడా అవుతుంది. వైశేషిక దర్శనము అండ్ న్యాయ దర్శనము అంటే అనేక శాస్త్రాలు అందులో ఉంటాయి. ఆయుర్వేదం అనేది దర్శనం కాదు, ఉపవేదం. ఆయుర్వేద శాస్త్రములు అన్ని కలిసి ఉపవేదము. మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, ఆగమ శాస్త్రము, ఇట్లా అనేక శాస్త్రం. అంటే ఇప్పుడు ఈ ఆలయాలు, టెంపుల్స్ కట్టే శాస్త్రం ఏదైతుందో అది ఆగమ శాస్త్రము. దానికి ఆధారం తంత్రశాస్త్రము. ఆ తంత్రశాస్త్రానికి ఆధారం మంత్రశాస్త్రం. సో ఒకదానికొకటి కనెక్షన్ కూడా ఉంటుంది. సో ఇలా ఉంటుండగా మనకి రెండు ప్రశ్నలు ముఖ్యంగా మనకు వస్తాయి. అదేంటంటే, ఇప్పుడు మనం కాలేజీలో, స్కూల్లో చదువుకునే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇవన్నీ కూడా ఆ టెక్స్ట్ బుక్స్లో ఏం రాసి ఉంటుందంటే, ఇవన్నీ కూడా పాశ్చాత్యులు అంటే ఇంగ్లీష్ వాళ్ళు లేదా ఫ్రెంచ్ వాళ్ళు కనిపెట్టారు. మ్యాథమెటిక్స్లో మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అది ఏదో ఒక పాశ్చాత్యుడి పేరు మీదే ఉంటుందన్నమాట. అలాగే ఫిజిక్స్లో తీసుకున్నాం, న్యూటన్స్ లాస్ అని ఉంటాయి, బాయిల్స్ లా, పాస్కల్ లా, ఇట్లా అన్నీ వాళ్ళ పేర్లే ఉంటాయి. థీరమ్స్, పైథాగరస్ థీరము. సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రశ్న ఏమొస్తాయంటే, అన్నీ కూడా వీళ్ళే చేసి ఉంటే కనుక మరి ఇతర దేశాల్లో ఏం జరిగింది? ఎవరు ఏం చేయలేదా? అందరూ అడవి మనుషులా? అన్నీ వీళ్ళే, ఇంగ్లీష్ వాళ్ళే కనిపెట్టారంటే, లేదా పక్కన ఫ్రెంచ్ వాళ్ళు కానీ, మరి ఇతర దేశాలు, ఇండియా ఉంది, చైనా ఉంది, ఈజిప్ట్ ఉంది, ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది, ఆఫ్రికా ఉంది, అరేబియా ఉంది, అనేక దేశాలు ఉన్నాయి కదా. మరి ఈ దేశాల్లో ఎవరు ఏం చేయలేదనే కదా దాని అర్థం. ఇప్పుడు వాళ్ళ క్లెయిమ్ ఎలా ఉందంటే, మన టెక్స్ట్ బుక్స్లో మన పిల్లలు చదువుకునేది కూడా అదే. అసలు మొత్తం ప్రపంచంలో ఎవరికేం రాదు. ఇది వైట్ మ్యాన్స్ బర్డెన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. రుడ్యర్డ్ కిప్లింగ్ అనేవాడు దగ్గర చచ్చాడు.
వాడు చెప్పేది ఏంటంటే వైట్ మ్యాన్కి ఒక బాధ్యత ఉందిట, నాన్ వైట్స్ అందరినీ కూడా నాగరికులను చేయాలని చెప్పి. అంటే వీడికి ఒక్కడికే నాగరికత ఉంది, వీడికి ఒక్కడికే జ్ఞానం ఉంది, అందరూ ఆటవికులు, అజ్ఞానంలో చీకట్లో ఉన్నారు అనేటువంటి ఒక భ్రమని సృష్టించారు. ఎవరు చెప్పండి, ఎవరు చెప్పండి? ఈ క్లిప్పింగ్, భ్రమ ఆ? రుడ్యార్డ్ క్లిప్లింగ్. వాడు సరే మొత్తం అంతటితో అదే వైట్ మ్యాన్స్ బర్డెన్ అనేది కిప్లింగ్ పెట్టాడు. బట్ ఈ మొత్తము అన్ని బుక్స్లో అన్ని సబ్జెక్ట్స్లో అందరూ ఇంగ్లీష్ వాళ్ళే అన్నీ చేశారు, మిగిలిన వాళ్ళకి ఏం లేదు అనేటువంటి ఒక భ్రమ ఏదైతుందో అది ఎవరు సృష్టించారు? మ్యాక్స్ ముల్లర్ అసలు. మ్యాక్స్ ముల్లరు, మెకెన్జీ, ఇట్లా చాలా మంది ఉన్నారు. మొత్తానికి అందరూ బ్రిటిష్ వాళ్ళు, అది నేను చెప్తున్నది. అది అందరు బ్రిటిష్ వాళ్ళు, కరెక్ట్. మ్యాక్స్ ముల్లర్ని పెట్టింది కూడా బ్రిటిష్ సామ్రాజ్యమే, వాడి ఉద్యోగం అది, వాడి జర్మను. ఎనీవే, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఒక పెద్ద స్కామ్, ఒక పెద్ద స్కాండల్. అంటే ఎవరికి ఏం రాదు, మాకే వచ్చు, మేమే అందరినీ పరిపాలించాలి కాబట్టి. ఎందుకంటే మాకే అన్నీ వచ్చు, మేము ఎందుకు పరిపాలించాలి, మాకే అన్నీ వచ్చు, మీకేం రాదు, మీరు మూర్ఖులు. హలో హలో, వినపడుతుందండి నేను చెప్పేది? ఇప్పుడు వినపడుతుందండి, ఇప్పుడు వినపడుతుంది. మధ్యలో స్ట్రక్ అయింది. ఓకే ఓకే, కనపడుతుందా ఇమేజ్? సార్ కనిపిస్తుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఈ ఈ యొక్క భ్రమ ఏదైతే ఉందో దీన్ని ఎలా డీల్ చేయాలి, ట్యాకిల్ చేయాలి అనేది ఒక పాయింట్. రెండో క్వశ్చన్ ఏంటంటే, అంటే ఒకటి, ఇప్పుడు వీడు చెప్పేది నిజమే కనుక ఉంటే, అంటే ఇతర ప్రదేశాల్లో ఎవరికేమి రాదు, ఇండియాలో కూడా ఎవరికేమి రాదు, అంతా వీళ్ళకే వచ్చు, అన్ని వీళ్ళు చెప్తేనే మనిషి బతికి బట్టగట్టాడు, నిలబడ్డాడు, అంతకుముందు ఏమీ రాదు, నాలుగు గీసుకోవడం రాదు అనేటువంటి, అంటే సివిలైజేషన్ లేదు, వైట్ మ్యాన్స్ బర్డెన్. సో ఇట్లాంటి భ్రమని ఎందుకు సృష్టించారు? అట్లా సృష్టిస్తే కానీ తెల్లదొర అంటే చాలా గొప్పవాడు, తెల్ల దేశం అంటే చాలా గొప్పది, శ్వేత జాతీయులైన ఆంగ్లేయులు మనకి గురువులు, మనకి బాసులు, మన రాజులు, మనం వాళ్ళ కింద ఉంటేనే మనం హాయిగా ఉంటాము, మనం డెవలప్ అవుతాం అనేటువంటి భావన తీసుకురావడం కోసం, భ్రామిక భావన తీసుకురావడం కోసం ఇటువంటిది వాళ్ళు సృష్టించారు. ఇంకోటి కూడా ఏం చేశారంటే, సంస్కృతంలో ఉండేవన్నీ కూడా కేవలం వేదాంతము, మత సంబంధమైనటువంటి కర్మకాండ సంబంధమైనటువంటి విషయాలు, ఇంగ్లీష్లో ఉన్న మటుకే సైంటిఫిక్ విషయాలు, అందులోనే నాలెడ్జ్ ఉంది, వాటిల్లో అవన్నీ వేస్ట్, రిచువల్స్, రిలీజియస్ అనేది కూడా సృష్టించారు. అవునా కదా? ఎప్పుడో బ్రిటిష్ టైంలోనే సృష్టించారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్రిటిష్ సామ్రాజ్యం రాకముందు, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు మన దేశానికి వాళ్ళ పద్ధతి, వాళ్ళ వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉండేది. అప్పుడు రాజులను గౌరవించేవాళ్ళు, మనకి రాజులు ఉన్నారు కదా, పండితులను గౌరవించేవాళ్ళు, సంస్కృత భాష నేర్చుకునేవాళ్ళు. ఐసిఎస్ పరీక్షలో సంస్కృత భాష ఉంటుంది, అదే ఐఏఎస్గా అయిన తర్వాత తీసేశారు అనుకోండి సంస్కృత భాష. సో ఇప్పుడు అది విచిత్రం అనమాట, వాళ్ళకు ఉండేది మన వాళ్ళు తీసేశారు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పోయి బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చిందో అప్పుడు వాళ్ళు ప్లేట్ మార్చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, సర్ విలియం జోన్స్ అనేవాడు కలకటా హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నవాడు, కలకటాలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ మొదలైంది. వాడు చెప్పేది ఏంటంటే, సంస్కృతము గ్రీక్కి, రోమన్, అదే మన లాటిన్కి మూల భాష, మాతృభాష కాబట్టి మొత్తం ఈ ఐరోపా ఖండంలో ఉన్న దేశాలన్నిటికీ భారతదేశమే మాతృదేశం. ఎందుకంటే అన్నీ కూడా గ్రీకు, లాటిన్ నుంచి అన్ని భాషలు వచ్చినాయి. యూరోప్లో అన్ని దేశాలు కూడా గ్రీకు, లాటిన్ యొక్క అనువంశీకులే, వంశజులు.
వాళ్ళ సంస్కృతి కానీ, వాళ్ళ సాహిత్యం కానీ, వాళ్ళ మతాలు కానీ, వాళ్ళ జాతులు కానీ. సో ఆ గ్రీకు లాటిన్ సంస్కృతం నుంచి వచ్చినాయి కాబట్టి, సంస్కృతం ఇండియాలో కాబట్టి, ఇండియా ఈజ్ ది హోమ్ ల్యాండ్ ఆఫ్ ది యూరోపియన్ నేషన్స్ అనేది ఒక థీమ్ అప్పుడు వచ్చింది. దాని వలన అనేక దేశాల్లో అభిజ్ఞాన శాకుంతల నాటకాలు ప్రదర్శన చేయడం, సంస్కృతం నేర్చుకోవడం, హిట్లర్ కూడా వీళ్ళందరూ కూడా జర్మనీలో చాలా పెద్ద ఎత్తున సంస్కృతం ఇప్పటికీ డిపార్ట్మెంట్స్ ప్రతి యూనివర్సిటీలో ఉన్నాయన్నమాట. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చిందో ఈ ప్లేట్ అంతా ఫిరాయించేసి ఇలా చేస్తే మరి ఇండియానే గొప్పది, సంస్కృతం గొప్పది అంటారని చెప్పి, అలా కాదు, సంస్కృతం మాతృభాష కాదు గ్రీక్ లాటిన్కి, అది కేవలం ఒక అక్క లాంటిది, సిస్టర్, నాట్ ఎ మదర్. అంతకుముందు ఇంకోటి ఏదో ఒకటి ఉంది, ప్రోటో ఇండో యూరోపియన్ అని, అది ఒరిజినల్ అని చెప్పడం మొదలెట్టారు. అంటే ఇండో యూరోపియన్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ అప్పటికి వచ్చేసింది. అంటే ఇండియన్స్ యూరోపియన్స్ ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు. అండ్ కాబట్టి వాళ్ళకి పూర్వం ఒక భాష ఉండేది, అది ప్రోటో ఇండో యూరోపియన్. ప్రోటో అంటే ఫస్ట్ ప్రోటోటైప్ అన్నట్టు. సో అని చెప్పి ఒక థియరీ చెప్పి అంతటితో ఊరుకోకుండా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తము ఆక్రమించుకున్నారు ఆర్యులు. ఆర్యులు అనేవాళ్ళు తెల్ల జాతీయులు, వాళ్ళు గుర్రాల మీద యూరల్స్ నుంచి వచ్చారు, తెల్లగా ఉంటారు. వాళ్ళు ఈ లోకల్ ఇండియన్స్ అందరినీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉండే వాళ్ళందరినీ చంపేసి విజయం యుద్ధాల్లో గెలిచినందువల్ల వాళ్ళందరూ పారిపోయారు. ఎవరు? అక్కడ లోకల్స్. ఎక్కడ పారిపోయారు? సౌత్ ఇండియా పారిపోయారు. అంటే మన అందరం అనమాట. ఈ ద్రావిళ్ళు వాళ్ళే. సో వాళ్ళు ఆర్యులు, వీళ్ళు ద్రావిళ్ళు, వీళ్ళు దాసులు. వాళ్ళకి ఇద్దరికి మీద యుద్ధాలు జరిగినాయి, కనుక ఇద్దరు శత్రువులు. ఇట్లా ఒక నెరేటివ్ డెవలప్ చేశారు. ద్రావిడ భాష ఉందని. ద్రావిడ భాషలు అంటే ద్రావిడ భాష ఫ్యామిలీ, ఆరవము, మలయాళము, కన్నడ, తెలుగు, గోండి, బ్రాహ్మీ బలూచిస్తాన్లో మాట్లాడతారు. ఇరాన్లో ఎలమైట్ మాట్లాడతారు. మధ్యప్రదేశ్లో గోండి మాట్లాడతారు. అవన్నీ కూడా ద్రావిడ భాషల కింద ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టేసి కేవలం దక్షిణ భారతదేశంలో ఉన్న తమిళము, అంటే అరవం, తెలుగు, కన్నడం, ఇవి మటుకే ద్రావిడ భాషలు. కాబట్టి ఈ ద్రావిళ్ళందరూ అక్కడి నుంచి ఇండస్ వ్యాలీ సైట్స్ నుంచి, అంటే మొహంజదారో, హరప్పా నుంచి పారిపోయి సౌత్ ఇండియాకి వచ్చి దాక్కున్నారు. వీళ్ళే మన సౌత్ ఇండియన్స్ అని చెప్పి ఒక థియరీ చెప్పారు. కాల్డ్వెల్ అని ఒక దరిద్రుడు ఉండేవాడు, వాడు ఒక థియరీ చెప్పాడు, లింగ్విస్టిక్ మోడల్ అనమాట. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు శత్రుత్వం, నార్త్కి సౌత్కి శత్రుత్వం ఏర్పరచాలనే ఉద్దేశంతో ఈ ద్రవిడ కజగం వాళ్ళ సిద్ధాంతం కూడా వీళ్ళే ప్రోత్సహించారు, బ్రిటిష్ వాళ్ళే. ద్రవిడ కజమే ద్రవిడ మున్నేట్ర కజగానికి మాతృ సంస్థ. సో ఈ విధంగా వాళ్ళు ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర, కాన్స్పిరసీ వల్ల భారతదేశాన్ని కించపరిచేటట్టుగా హిందూ సంస్కృతిని లేదు అని చెప్పే స్థితికి తీసుకొచ్చారు. ఇది ఇట్లా ఉండగా దీనికి తోడు వాళ్ళు ఏం చేశారంటే, ఋగ్వేదం అనేది కేవలము ఈ గుర్రం మీద వచ్చిన తెల్ల ఆర్యులు ఎవరైతే ఉన్నారో, ఆర్య జాతీయులు తెల్లవాళ్ళు, వాళ్ళు పాడినటువంటి కౌబాయ్ సాంగ్స్ అని చెప్పి ఒక సిద్ధాంతం చెప్పారు. అది 1500 బీసీలో నుంచి 1200 బీసీ వరకు. అది దాన్ని బట్టి తర్వాత ఎందుకు అలా వచ్చింది ఆ డేట్ అంటే, బైబిల్లో 4000 బీసీలో భగవంతుడి భూమిని సృష్టించాడు అని ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఆర్యుల లాంటి జాతి పెంపొందాలంటే కొంత టైం ఇవ్వాలి కాబట్టి 4000 బీసీ నుంచి 1500 బీసీకి టైం ఇచ్చారు పాపం, 2500 సంవత్సరాలు. సో ఆ తర్వాతనే వేదాలు కానీ, శాస్త్రాలు కానీ, దర్శనాలు కానీ అవన్నీ కూడా తర్వాత వచ్చినాయని చెప్పి వాళ్ళు రకరకాల డేట్స్ ఇస్తూ పోయారు. ఒకటి పురాణాస్కి ఏదో 500 AD అని చెప్పి, అట్లాగే కొన్నిటికి 600 బీసీ, ఉపనిషత్ 600 బీసీ అని చెప్పి, ఇట్లా వాళ్ళకి ఆ మోసానికి అనుగుణంగా ఉండేటువంటి టైం సీక్వెన్స్, డేట్ ఫ్రేమ్వర్క్ అంతా చెప్పి అవే పుస్తకాలు రాసి అవే మన వాళ్ళు చదువుతారు. స్టార్ ఇన్వేషన్ థియరీ ఇప్పటికీ మన వాళ్ళు చదువుతారు.
ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర జరిగింది మన మీద. ఇప్పటికీ మనం దాని ప్రభావంలోనే కొట్టుకుంటాడుతున్నాం. ఇప్పుడు పోతే ఏంటంటే, ఇప్పుడు నేను రెండో ప్రశ్న, ఇది నేను మొదటి ప్రశ్నకి అనుబంధంగా ఉన్నటువంటి ఉపోద్ఘాతం చెప్పాను. రెండో ప్రశ్న ఏంటంటే, మొదటి ప్రశ్న కంటిన్యూ చేస్తే, మరి వీళ్ళు చెప్పింది నిజమైతే, అంటే అన్నీ వీళ్ళే కనుక డెవలప్ చేసి ఉంటే ఎన్నాళ్ళు బట్టి వాళ్ళు ఇప్పుడు మన మోడర్న్ సైన్స్ టెక్స్ట్ బుక్స్లో ఏది కూడా 300 సంవత్సరాలు కూడా దాటి ఉండదు. 200 సంవత్సరాలు కూడా ఉండదు, 150 సంవత్సరాలు. మెడిసిన్ తీసుకుంటే పెన్సిలిన్ రాకముందు అలోపతి లేనే లేదు. అట్లాగే న్యూటన్ 150 సంవత్సరాలు, 200 సంవత్సరాల లోపు వాడే. అట్లాగే లెబ్నిజ్, వీళ్ళందరూ బాయిల్, పాస్కల్, వీళ్ళందరూ 200 అంటే ఇప్పుడు ఆ 200 సంవత్సరాల ముందు వీళ్ళెవరు పుట్టలేదు కదా. కాబట్టి న్యూటన్స్ లాస్ తెలియదు, అండ్ కాబట్టి ఫిజిక్స్ తెలీదు, కెమిస్ట్రీ తెలీదు, మ్యాథమెటిక్స్ తెలీదు. కాబట్టి మనుషులు అడవి మనుషుల్లాగా గుహల్లో ఉండేవాళ్ళు, అడవిలో ఉండేవాళ్ళు అని చెప్పుకోవాల్సి వస్తుంది. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? మనకి టెంపుల్స్ అవి వేల సంవత్సరాలు బట్టి ఉన్నాయి, పిరమిడ్స్ ఉన్నాయి. ఇట్లా పిరమిడ్స్ 3000-4000 BC నుంచి ఉన్నాయి. టెంపుల్స్ కొన్ని అలాగే పోగా ఉన్నవేవో చాలా. ఇప్పుడు చోళులు 1200 AD ప్రాంతం వాళ్ళు చోళులు వాళ్ళు కట్టినటువంటి టెంపుల్స్ ఇప్పటికీ మనం వెళ్తున్నాము. విజయనగర సామ్రాజ్యం కట్టిన తిరుపతి, అవన్నీ ఉన్నాయి. మరి అవన్నీ ఎట్లా కట్టారు? ఏమి తెలియకపోతే. అంటే వీళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ వచ్చే క్వశ్చన్ లేదు, ఎందుకంటే న్యూటన్స్ లాస్, గ్రావిటేషన్ తెలియదు. మరి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అనే క్వశ్చన్ వస్తుంది. అట్లాగే ఇప్పుడు వైద్య శాస్త్రం తెలియకపోతే అందరూ చచ్చిపోయి వాటికి అసలు మానవ జాతి మిగిలిండదు కాదు కదా. సో ఆ ఫస్ట్ క్వశ్చన్కి అది ఒక పెద్ద ఫార్స్ అనేది తేలిపోతుంది. వాడు రాసినంత తప్పు, మనల్ని మోసం చేయడానికి రాశారు, ఇది ఒక కుట్ర అనేది ఇప్పుడు మీరు గుర్తించాలి. రెండో క్వశ్చన్ ఏంటంటే, అది ఇంకా వాళ్ళకి సంబంధించింది కాదు, మనకు సంబంధించింది. మహాభారతంలో, రామాయణంలో, పురాణాల్లో ఉన్నటువంటి అభూతమైనటువంటి వక్తవ్యాలు. అంటే ఇప్పుడు విమానం వచ్చింది, పుష్ప విమానం ఉంది, అందులో రాముడు వెళ్ళాడు, లేదా సౌభక విమానం వచ్చింది, లేదా బ్రహ్మాస్త్రం వేశాడు, అట్లాగే పాశుపతాస్త్రం ఉంది. ఇవన్నీ నిజమా అబద్ధాలా అనేది క్వశ్చన్స్. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే అది అబద్ధం అండి అనేవాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. మరి అబద్ధం అయితే దాన్ని ప్రూఫ్ చూపించాలి, మరి నిజమైతే నిజమని ప్రూఫ్ చూపించాలి. మన వాళ్ళు ఎవరైనా చేయగలరా పని? ఇంత సంస్కృతం నేర్పిస్తారు ఇంతమంది, ఇన్ని రకాలుగా ఎవరైనా ఆ పని చేయగలరా? చేయరు. ఎందుకంటే వాళ్ళకి చేత కాదు. వాళ్ళు కేవలం వాళ్ళకి ఏం చేతుందో అదే నేర్పిస్తారు. సో ఈ రెండు ప్రశ్నలకి సమాధానం కోసం నేను ఇప్పుడు 60 ఏళ్ల బట్టి కృషి చేస్తున్నాను. రెండో ప్రశ్నకి సంబంధించినటువంటి, అంటే మొదటి ప్రశ్నకి ఏమో నేను ఫిజిక్స్ ఆఫ్ వైశేషిక నేను బుక్ రాశాను, మీకు ఆల్రెడీ చెప్పాను, అది సరిపోయిన దానికి జవాబు. రెండో ప్రశ్నకు వస్తే, ఈ విమానాల గురించి ఒక శాస్త్రం, విమాన శాస్త్రం అనేది ఉండటం వల్ల, అది నా చిన్నప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు 71 ప్రాంతంలో నాకు ఈ పుస్తకం దొరికిందనమాట. ఈ పుస్తకం 1959లో ఆర్యప్రతినిధి సభ ఢిల్లీ వాళ్ళు పబ్లిష్ చేశారు. విమాన శాస్త్రం అని, భరద్వాజ్ బృహద్ విమాన శాస్త్రం అని చెప్పారు. సో 1950 హిందీలో ఉంటుంది, సంస్కృతం మూలము హిందీ. ఇది నిజాం స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నుంచి నేను తీసుకున్న తర్వాత దాన్ని నేను చాలా ఏళ్ళు స్టడీ చేశాను. అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు మా క్లాస్లో ఉండేటువంటి వాళ్ళు, మా జూనియర్స్ కొందరిని కూర్చోబెట్టి, నాకు అప్పటికే సంస్కృతం వచ్చు కాబట్టి కొన్ని అందులో చెప్పినటువంటి యంత్రాలు అవి బొమ్మలు వేసాం అనమాట. అంటే 31 యంత్రాలు ఉన్నాయి అందులో. సో 13 యంత్రాలు ఎలక్ట్రికల్ మెషిన్స్, వాటి బొమ్మలు వేసాం. బొమ్మలు వేసి ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఒకటి DC మోటార్ అని, ఒకటి బ్యాటరీ లాంటిదని, జనరేటర్, స్టాటిక్, వాళ్ళకి AC లేదు, DCలోనే మాట్లాడుతున్నారు. అండ్ ఇట్లా కొన్ని దొరికాయి. అట్లాగే విద్యుత్ ఉత్పాదక యంత్రం అంటారు దాన్ని, DC జనరేటర్ని. విద్యుత్ యంత్రం అంటారు మోటార్ని. విద్యుత్ దార్శక యంత్రం అనేది
హై వోల్టేజ్ జనరేటర్, న్యూట్రలైజింగ్ లైట్నింగ్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. 13 ఎలక్ట్రికల్ మెషిన్స్ ఉన్నాయి 31 మెషిన్స్లో. సో అది 71 to 76 నేను బీటెక్ చదివాను. జేఎన్టీయు హైదరాబాద్ అసప్ ట్యాంక్లో ఉండేది. మొదట్లో అంతకుముందు బషీర్బాగ్లో ఉండేది. నారాయణ సార్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది జేఎన్టీయు అయిన తర్వాత, నారాయణ సార్కి వెళ్లకుండానే. సో ఇప్పుడు ఈ 76 అయిన తర్వాత నేను బాంబే ఐఐటిలో ఎంటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చదవడానికి వెళ్ళినప్పుడు, అక్కడ బాంబే ఐఐటి కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఒక ఆయన బుస్కుటే అని ఉండేవాడు. ఆయన ఆ, ఒక బాంబే సిటీ నుంచి వచ్చినటువంటి ఒక సంస్కృత తెలిసినటువంటి ఒక వ్యక్తి, నరేన్ షేట్ అనేటువంటి గుజరాతీ. ఈ బుస్కుటే అనే ఆయన మరాఠీ, ఆయన గుజరాతీ. ఆయన సిటీలో ఆయనకి ఏరో ఏజెన్సీస్ అని ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉండేది ఫౌంటైన్ దగ్గర. ఆయనకి హాబీగా విమాన శాస్త్రం అనేది బాగా డీప్గా స్టడీ చేసి ఒక పదార్థం అందులో తయారు చేశాడు. చుంబకమణి అని ఒకటి ఉంది. అది గుహాగర్భ ఆదర్శ యంత్రం అని ఒకటి ఉంది. అంటే ఆ విమానం నుంచి భూగర్భంలో ఉండే బాంబులు, అవి అగ్నిగోళ, మహాగోళ, అవన్నీ కనిపెట్టడానికి ఒక యంత్రం. దాన్ని వర్ణించినప్పుడు చుంబకమణి అనే ఒక పదార్థం అందులో వాడారు. దాంట్లోంచి, ఆ యంత్రంలోంచి ఏదో ఒక శక్తి వచ్చి అది భూమిలోకి వెళ్ళి ఆ విమానం పైనుంచి, పైన విమానం ఎగురుతుంది ఆకాశం, దాన్ని పట్టణం నుంచి భూమి మీదకి వెళ్ళి ఆ శక్తి అక్కడ ఉన్న మెటాలిక్ ఆబ్జెక్ట్స్ని రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. సో ఇట్లా ఈ పట నిర్యాస లేపంతో కోట్ చేసి ఇట్లా మొత్తం అందులో వర్ణన ఉంది. అంటే మామూలుగా మనం ఇంతవరకు చదువుకున్నటువంటి గ్రంథాలన్నీ కూడా సాహిత్య గ్రంథాలు. ఇప్పుడు రామాయణం అనేది కావ్యం, అది శాస్త్రం కాదు. శాస్త్రాలు వేరే ఉంటాయి. అంటే నేను వాల్మీకి నేను తక్కువ పరచట్లేదు, రామాయణం నేను తక్కువ పరచట్లేదు. శాస్త్రం అంటే ఇప్పుడు ఆయుర్వేద శాస్త్రం, నాట్య శాస్త్రం, మంత్రశాస్త్రం, అంటే ఆ సబ్జెక్టు టెక్నాలజీ డాక్యుమెంట్. ఇది కవి రాసినటువంటి కావ్యం. మహాభారతము ఇతిహాసం. పురాణాలు సరే పురాణాలు, పుక్కిడి పురాణాలని కూడా పేరుంది కొన్నిటికి. ఇవేవి శాస్త్రాలు కావు. శాస్త్రంగా చదివితే ఆ శాస్త్రంలో ఏముందో క్లియర్గా మనకు అర్థమవుతుంది. కనుక ఈ విమాన శాస్త్రంలో విమానాలు ఎట్లా తయారు చేయాలి, ఆ తయారు చేయడానికి ఏమేమి యంత్రాలు చేయాలి, 31 యంత్రాలు చెప్పారు. ఆ యంత్రాలు చేయడానికి ఉపయంత్రాలు ఏం చేయాలి, అంటే సబ్ అసెంబ్లీస్ అండ్ పార్ట్స్ ఏమిటి ఒక్కొక్క దానికి, ఆ పార్ట్ తయారు చేయడానికి ఎటువంటి ఇది ఏమంటారు మెటీరియల్ కావాలి, లోహం కానీ, ఆ లోహం ఎలా తయారు చేయాలి, అంటే ప్రకృతిలో దొరికే ఏం తీసుకురావాలి, కాంపోజిషన్ ఏంటి, అవి ఎట్లా కరగబెట్టాలి, ఎట్లా మూసబోయాలి, ఇవన్నీ అందులో ప్రస్ఫుటంగా ఉన్నాయి. మామూలుగా కాదు. ఒక 200 ఐటమ్స్ గురించి ఉందన్నమాట. 31 యంత్రాల్లో 200 మెటీరియల్స్. సో అది నేను చిన్నప్పుడు చదివి అంటే కొన్ని భాగాలు ఈ నరేన్ షేట్, అనిల్ బుస్కుటే వాళ్ళు చేస్తున్నటువంటి పనికి నేను కేవలం సాక్షి రూపంలో అక్కడ ఉండినవాడిని. అది వాళ్ళు ఆ చుంబకమణిని తయారు చేశారు. అది చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేస్తే అది సెమీ కండక్టర్ అని తేలింది, సాఫ్ట్ ఫెర్రైట్ అని తేలింది. అరే ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఇది ఎప్పటిదో, ఈ గ్రంథం ఎప్పటిదో కూడా తెలియదు. సెమీ కండక్టర్స్ అనేవి 1954 56 ప్రాంతంలో జర్మేనియం, సిలికాన్ ఇవన్నీ వచ్చినాయి. తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ మొత్తం ఐసీ చిప్స్ ఇవన్నీ తయారైన దాని మీద. మరి వీడియంట్ సెమీ కండక్టర్ ఎప్పుడో చేశాను. అందులో ఇవేమో సింగిల్ మాలిక్యూల్స్, అవేమో మిక్స్చర్స్, అవన్నీ అనేక పదార్థాలు కలిపి చేసి ఇది ఎలా సాధ్యం అని చెప్పి వాళ్ళకి ఆశ్చర్యం వేసి సిఎస్ఐఆర్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ పెట్టారు. సిఎస్ఐఆర్ ప్రాజెక్ట్ చుంబకమణి ప్రాజెక్ట్ అని. దానికి కొంత గ్రాంట్ ఇచ్చి మహేశ్వర్ శరణ్ అనేటువంటి ఐఐటి బాంబే కెమిస్ట్రీ ప్రొఫెసర్ని పెట్టి దాని మీద, అయ్యా నువ్వు మళ్ళీ ఇండిపెండెంట్గా దీన్ని అనలైజ్ చేయి, వాళ్ళు ఏదో నరేన్ షేటు బుస్కుటే చేసిందేదో చేశారు, లేనిది లేదు మనకు తెలీదు, మీరు మళ్ళా చేయండి ఇండిపెండెంట్గా అంటే, అప్పుడు వాళ్ళు మళ్ళీ ఇండిపెండెంట్గా మహేశ్వర్ శరణ్, మాధురి శరణ్ ఆయన వైఫ్, ఆయన ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ, ఆయన వాళ్ళు మళ్ళా తయారు చేసి
చివరికి కరెక్టే, వాళ్ళు చేసిందంతా కరెక్టే అని చెప్పి టీఐఎఫ్ఆర్ వాళ్ళు టెస్ట్ చేసి, డిఆర్సి వాళ్ళు టెస్ట్ చేసి, ఇది మొత్తానికి సెమీ కండక్టరే, సాఫ్ట్వేర్ అయితే అని చెప్పి తెలిసింది. ఇది ఒక పెద్ద షాక్. అప్పుడు ఎవరికి ఏం అర్థం కావట్లేదు ఎలా సాధ్యము అనేది. సో అది అలా నేను చెప్తున్నది 76 to 78 నేను ఐఐటి బాంబేలో ఎంటెక్ చదివినటువంటి సమయం. అది అత్యంత ఉత్కంఠాభరితమైనటువంటి సమయం, అతి కష్టమైనటువంటి సమయం. అంటే అక్కడ ఐఐటిలో బతికి బట్టకట్టడం అంటే చాలా కష్టమైన పని. ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ ఉండేది. అంటే ఎగ్జామినేషన్లో ఎన్ని బుక్స్ తెచ్చుకున్నా ఏం ప్రయోజనం ఉండదు. సో అటువంటి అతి కష్టమైన పరిస్థితిలో నేను బతికి బట్టగట్టి బయటపడ్డాను విత్ డిగ్రీ. చాలామంది మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ భరించలేక. సో నాది ఎంటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనే డిగ్రీ నాకు 78లో వచ్చింది. తర్వాత నేను బాంబేలో కొన్నాళ్ళు వర్క్ చేసిన తర్వాత టీసీఎస్లో, తర్వాత హైదరాబాద్లో సిఎంసిలో చేరి సిఎంసి ద్వారా నేను అమెరికాకి వెళ్ళాను. అమెరికాకి వెళ్ళినప్పుడు అమెరికాలో నేను నేనేం చేశానంటే ఎంఐటీలో కొన్నాళ్ళున్నాను. ఎంఐటీలో నేను బాస్టన్లో నేను దీని గురించి చెప్పాను, ఈ విమాన శాస్త్రం ఇలా ఉంది ఇది ఇది అని చెప్తే వాళ్ళు అబ్బా అలాగా అని చెప్పి అక్కడ ఉండేటువంటి ఏషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా హ్యాపీ ఎక్సైట్ అయిపోయి. ఏషియన్స్ అంటే ఇండియన్స్, బంగ్లాదేశ్, పాకిస్తానీస్, ఇరానీస్, ఇరాకీస్, వీళ్ళందరూ అనమాట. వాళ్ళు అనేది ఏంటంటే ఈ విమాన శాస్త్రం కనుక నిజమైతే, ఎంతో కొంత నిజమైనా సరే ప్రూఫ్తో ఉంది కాబట్టి, దాని ప్రూఫ్ ఏంటంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఈ తెల్లవాళ్ళు పుట్టించింది కాదు, మన వాళ్ళు పుట్టించింది. అంటే ఇండియా ఏషియా అంతా ఒకటే అని వాళ్ళ లెక్క అని వాళ్ళు బ్రహ్మానందపడి, అది తీసుకురా మాకు ఇవ్వు మేము చేస్తామంటే అది మా దగ్గర లేదు, నేను ఇండియాలో పెట్టేసి వచ్చాను, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి. సరే ఆ తర్వాత నేను వృత్తిరీత్యా కాలిఫోర్నియాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అర్వైన్ యూసీఐ దగ్గర ఉండడము, నా ఉద్యోగం అక్కడ ఉండడము. అక్కడ యూసీఐలో వాళ్ళు కూడా అది మాకు ఇచ్చేసి మేము బాగా రీసెర్చ్ చేస్తాము అంటే, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, అంత ఇండియాలో ఉందని చెప్పి చివరికి నేను ఇండియాకి వెనక్కి వచ్చాను. ఎవరు ఇండియాకి వెనక్కి రారు, అమెరికాకి వెళ్ళిన వాళ్ళు యద్గత్వ నానివర్తంతే అన్నట్టుగా రారు. కానీ నాలాంటి వాళ్ళు వచ్చారనమాట. అంటే అక్కడ ఉండకూడదు, అక్కడ ఉంటే మనం చెడిపోతాము. అక్కడ నేను యోగాసనం కూడా పెట్టడానికి ల్యాండ్ కూడా తీసుకుని వద్దు మనకి అని చెప్పి, ఆ పుట్టబోయే వంశం ఇక్కడ చెడిపోతుంది అక్కడ ఉంటాయని చెప్పి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే పుట్టి పెరగాలి మన పిల్లలు. అందులో మా అమ్మగారు పెద్దవాడు ఉండేది, ఆవిడకి ఇక్కడే బాగుండేది, అక్కడే అస్సలు భరించలేనటువంటి నరకం అనుభవించింది. సో ఇంట్లో కూర్చొని బయటికి రావడానికి లేకుండా. సో అటువంటి పరిస్థితిలో నేను ఇండియాకి వచ్చేసి, వచ్చిన రోజునే బాంబేలో పానామ్ ఫ్లైట్లో దిగి నేను నరేన్ శెట్టి ఇంటికి వెళ్ళాను. వెళ్ళి, అబ్బాయి నువ్వు ఏమేం చేసావో చెప్పు, మనందరం ఏదైనా చేద్దాం, దీని మీద చాలామంది దీని మీద ఆసక్తి చూపిస్తున్నారంటే అతను బాగా ముందుకెళ్ళాడు. ఆ చుమ్మకమణి ఒకటే కాకుండా పారగ్రంథిక ద్రావం అని ఒక యాసిడ్ లాంటిది ఉంది, సల్ఫ్యూరిక్ లాంటిది. దాంట్లో ఇంకా పంచదార లోహం అనేటువంటి లోహంతో వైర్స్ ఉంటాయి. ఆ వైర్స్ తోటి చుంబకమణికి కనెక్ట్ చేసి ఆ చుంబకమణి ఆ ద్రావంలో పెట్టి ఎండలో వదిలితే అది కరెంట్ వస్తుంది, ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్. అది చూపించాడు. అరే ఇది చాలా అద్భుతంగా ఉందని చెప్పి నేను తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. అంటే ముందు నేను టెల్కో పూనాలో వర్క్ చేశాను 2 సంవత్సరాలు. ఆ తర్వాత హైదరాబాద్లో జాబ్ వచ్చి ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కి షిఫ్ట్ అయినప్పుడు డాక్టర్ బీజీ సిద్ధార్థ్ గారు, బుర్రా గౌతమ్ సిద్ధార్థ్, మన బిర్లా ప్లానిటేరియం హెడ్గా ఉండేవారు. ఆయన మాకు ఆప్తమిత్రుడు. వారిది భారద్వాజ్ గౌతమే. వారు ఋగ్వేదం మీద జ్యోతిష్య అంటే అస్ట్రానమీ, ఋగ్వేదంలో అస్ట్రానమీ అని చెప్పి ఒక సెమినార్ పెట్టి 80sలోనే, ఎర్లీ 80sలో ఋగ్వేదంలో మెర్క్యూరీ, వీనస్ అంటే బుధుడు, శుక్రుడు ఇలా వేనింగ్ అండ్ వ్యాక్సింగ్ అంటే చంద్రుడి వలె పూర్ణిమ అమావాస్య మధ్యలో పెరుగుదంతా ఉంది అని చెప్పి ఋగ్వేదంలో రాస్తుంది. అది ఎలా సాధ్యము అని అనుకుంటే, అంటే కంటికి ఏం కనపడదు మనకి, అలా పెరగడం తరగడం అనేది అంటే కనపడటం అట్లా
చంద్రుడు కూడా పెరిగేది ఏం లేదు, కానీ మనకు అట్లా కనపడతాడు. అట్లాగే ఈ 2 గ్రహాలు కూడా అట్లా పెరుగుతున్నాయి తరుగుతున్నాయి అనేటువంటి విషయం, వాటిని అశ్విని దేవతలు అన్నారని ఇట్లాంటివేవో కొన్ని స్టేట్మెంట్స్ ఆయన సెమినార్లో చెప్పడము. అప్పుడు మా ఇద్దరి పరిచయం కావడం వల్ల, మా ఫ్రెండ్స్ కావడం వల్ల ఆయన నన్ను ఎక్కడైనా ఏమన్నా ప్రూఫ్ ఉందా గ్లాసు లెన్స్ ఉన్నట్టుగా, అంటే టెలిస్కోప్ ఉన్నట్టుగా, ఎందుకంటే కళ్ళకు కనపడదు అలా. వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ వెనస్ ఇస్ నాట్ విజిబుల్ టు ఐస్. సో నువ్వు చెప్పు టెలిస్కోప్ ఉందా అని అడిగాడు అనమాట నన్ను. అడిగితే అప్పుడు నేను చెప్పాను, ఈ విమాన శాస్త్రంలో ఒక చాప్టర్ ఉంది, అది దర్పణ ప్రకారం అన్ని రకాల దర్పణాలు, లెన్సులు గ్లాసులు చాలా ఉన్నాయి, అవి విమాన శాస్త్రం తాలూకువి, అది కాక వేరే చోట కూడా అలాంటి ప్రసక్తి ఉంది అని చెప్తే ఆయన నాకు ఇచ్చేయమన్నాడు. నేను నీకు ఇవ్వడం కాదు, నేను మన ఇద్దరం కలిసి ఏదైనా మంచి వర్క్ చేద్దాం దీని మీద అంటే, అయితేనే నేను నీకు చూపిస్తాను అదంటే, అప్పుడు నేను జెరాక్స్ చేసి ఆయనకు ఒక కాపీ ఇచ్చాను. తర్వాత ఇదే బుక్ని, ఆ తర్వాత ఆయన 1990లో ఏన్షియంట్ ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒక సెమినార్ పెట్టాడు బిర్లా ప్లానిటేరియంలో, భాస్కర్ ఆడిటోరియంలో. అండ్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వచ్చాడు చీఫ్ గెస్ట్గా. నేను దానికి ప్రిసైడ్ చేశాను. అండ్ దానికి సిద్ధార్థ్ గారు ఆర్గనైజ్ చేశాడు. అందులో 20 మంది స్పీకర్స్ వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఈ నరేన్ షేట్ని బాంబే నుంచి పిలిస్తే ఆయన అవన్నీ పట్టుకొచ్చి చూపించాడు. అంటే బాంబే వాళ్ళు రాలేదు, ఈయన వచ్చాడు. ఈయన డబ్బు ఉంది, ఈయన ఫ్రీ ఫ్లైట్స్ అన్నీ ఉన్నాయి. వచ్చి చూపించినప్పుడు ఆ December 4th, 1990 బాగా చలిగా ఉంది, అంటే రేపు డేట్ అనమాట. ఆ చలిలో కూడా అంటే సూర్యుడు అసలు కొద్దిగానే ఉన్నాడు. ఆ సూర్యుడి నుంచి ఇది కరెంట్ చూపించింది. అప్పుడు షాక్ అయ్యారు అందరూ, ఏంటి ఎలా సాధ్యమో అని చెప్పి హిందూ న్యూస్ పేపర్లో డిడ్ ఏన్షియంట్ ఇండియన్స్ నో సెమీ కండక్టర్స్ అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. అది చూసి రష్యా వాళ్ళు ఫోన్ చేశారు, అమెరికా వాళ్ళు కూడా ఫోన్ చేశారు, ఇదేంటి చెప్పండి మాకు. అందుకే అప్పుడు ఈమెయిల్స్ అవన్నీ లేవు. ఇదేంటి చెప్పండి అది ఇది అని చెప్తే, అవన్నీ మేము చెప్పడానికి బాగానే ఉంది, చెప్తాము, కానీ మాకు చెప్పే ఒక మనిషి అందులో ఒక ప్రత్యక్షమయ్యాడు. యనమండ రామకృష్ణ అని చెప్పి ఒక ఓల్డ్ మ్యాన్, రిటైర్డ్ పర్సన్, 60sలో ఉన్నాడు అప్పుడు, సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీషియల్. ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఈ విమాన శాస్త్రం తాలూకు ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్ని, దీంతో పాటు అనేక ఇతర శాస్త్రాల మ్యానుస్క్రిప్ట్స్ని చేత్తో రాసినటువంటి పాత కాగితం మీద నేను బెంగళూరులో 30 ఏళ్ల కింద చూశాను, నేను కావాలంటే ఇక్కడ తీసుకెళ్తాను అని చెప్పాడు. చెప్తే వెంటనే సిద్ధార్థ్ గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి, సాలార్జంగ్ మ్యూజియం క్యూరేటర్గా ఉన్నటువంటి ఒక అతను, నేను, ఆ రామకృష్ణ గారు కలిసి బెంగళూరు వెళ్ళాం. ఒక జిరాక్స్ మిషన్ శేషాద్రిపురంలో వాళ్ళ ఇంటికి వెళ్తే, ఒక శ్రీనివాసమూర్తి అని ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉంది. ఆయన వాళ్ళ తాత, వాళ్ళ నాన్న అడ్వకేటు పోయాడు. వాళ్ళ నాయనమ్మ తండ్రి సుబ్బరాయ శాస్త్రి గారు, టోగరాయి సుబ్బరాయ శాస్త్రి గారిని, తెలుగువాడు, భారద్వాజ్ గోత్రం. అతను అనేకల్లో ఉండేవాడు. అతను ఈ శాస్త్రాలని ఓరల్గా డిక్టేషన్ ఇచ్చాడు. అది జి వెంకటాచల శర్మ ఆయన రాశాడు. సో ఇట్లా కొన్ని వందల పేజీలు, వేల పేజీలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. విమాన శాస్త్రము, హంసబోధిని, ఆప్తత్వ ప్రకరణము, ఆదిగల సింహ పారిజాతము, రాజ్యతంత్రము, కృతక వజ్ర నిర్ణయం, ఇట్లాంటి శాస్త్రాలని అవన్నీ మేము జిరాక్స్ చేసుకుని జిరాక్స్ మిషన్ వాళ్ళ ఇంట్లోనే పెట్టి 3 రోజులు అవన్నీ జిరాక్స్ చేసి తీసుకొస్తుండగా అక్కడ ఒక రసీట్ కనపడింది. 92 మ్యాన్స్క్రిప్ట్స్ ఎవరో ఒక ఆయన మైసూరు నుంచి వచ్చి తీసుకెళ్ళాడు, జిఆర్ జోస్యర్ ఆయన పేరు. వెంటనే నేను మైసూరు బయలుదేరి ఆ జిఆర్ జోస్యర్ ఇంటికి వెళ్తే ఆయన చనిపోయాడు. ఆయన కొడుకున్నాడు జిఎన్ జోస్యర్. నా దగ్గర ఏం లేవండి, మా నాన్న ఇదిగో ఈ పలానా బుక్ పబ్లిష్ చేసాడు అని చెప్పి, ఈ విమాన శాస్త్రం అనేది 1977లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్తో ఆయన పబ్లిష్ చేశాడు, జిఆర్ జోస్యర్. అది కూడా నా దగ్గర ఉంది ఇక్కడ. సో అందులో కొన్ని బొమ్మలు అవి వేశారు, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కామెంట్ ఇచ్చి. అందులో తప్పులు చాలా ఉన్నాయి, మర్చిబూతులు కూడా ఉన్నాయి.
అంటే ఇప్పుడు ఆధునికమైనటువంటి విషయాలు అందులో ఉన్నట్టుగా రైల్లో చైన్ లాగడం అనేది ఉన్నట్టుగా అక్కడ ఆయన చెప్పాడు. అలాంటివి నమ్మటానికి కూడా శక్యం లేదు. కానీ చాలా మిగిలినవన్నీ ఉన్నాయి. కానీ సంస్కృతం టెక్స్ట్ ఒరిజినల్ సేమ్ హిందీకి, ఇంగ్లీష్‌కి. మిగిలినవన్నీ ఎక్కడ పోయినాయి అంటే ఆయన ఇదిగో ఫలానా ఆయన, ఫలానా ఆయన, ఫలానా ఆయన అని ఒక లిస్ట్ ఇచ్చాడు నాకు. వాడు తీసుకెళ్లారు. అందులో జితబిందు మహర్షి అని జయనగర్‌లో ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన సన్యాసి, సాధువు. ఆయన అవునవును నా దగ్గర ఒకటి ఉండే కొన్ని గ్రంథాలు ఉండేవి అన్నీ ఇంకెవరికో ఇచ్చాను. అట్లాగే ఇంకొక ఆయన సినిమాలు తీసేవాడు ఒక ఆయన ఉన్నాడు. అవునవును నా దగ్గర కొన్ని ఉండేవి నేను ఇంకోళ్ళకి ఇచ్చాను. ఇట్లా చివరికి ఏవి కొత్తవి దొరకలేదు. ఇంకా అవి దొరకవు, పోయినవి పోయినవి ఉన్నవే ఉన్నాయని చెప్పి. అంటే పోయినవి చాలా విలువైనవి. వాల్మీకి గణితం అని ఒకటి. సో ఇలాంటివన్నీ పోయినాయి, ఎక్కడ పోయినాయో తెలియదు. ఇకపోతే అంశుబోధిని అనేది ఒక ఆయన శ్రీనివాస్ అయ్యర్ అని ఆయన అక్కడ పేరేంటి శివమోగాలో ఉండేవాడు. ఆయన దగ్గర అది ఉందని నేను ఆయన లెటర్ రాశాను. ఆ కాలంలో లెటర్సే ఉండే ఇంకేం. ఆయన పరిగెత్తుకొచ్చాడు బెంగళూరుకి నేను వచ్చానని చెప్పి. అబా వయాలి కావాలో ఆయన కలిశాను. కలిసినప్పుడు ఇదిగో ఇది నా దగ్గర ఉందని చెప్పి ఓ నోట్బుక్ ఇచ్చాడు. ఆ నోట్బుక్లో అంశబోధిని అంతా రాసింది. ఒక ప్రింటెడ్ బుక్ కూడా ఇచ్చాడు. సో ఇట్లా ఇవన్నీ వేసుకుని బస్తాల్లో మేము హైదరాబాద్కి వచ్చాం. ట్రైన్ మీద వెళ్ళాం, ట్రైన్ మీద వచ్చాం. ఆ కాలంలో ఫ్లైట్స్ ఎక్కువ ఉండేవి కావు. సో వచ్చిన తర్వాత సిద్ధార్థ గారు, నేను, ఇంకొక ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ హెచ్ఓడి గణవర్కర్ అని ఉండేవాడు. ఆయన వీళ్ళ ల్యాబ్కి హెడ్గా ఉండేవాడు. వీళ్ళు ల్యాబ్ పెట్టారు, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఆస్మాన్ గఢ్ ప్యాలెస్లో. ఇప్పుడు అది బిర్లా ఆర్కియాలజికల్ రీసెర్చ్ సెంటర్గా కూడా ఉండింది. అక్కడ ఆ ల్యాబ్కి ఆయన హెడ్. సో మేము ముగ్గురం కలిసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, నేనేమో ఎన్ఐసి పక్కనే బోరుగుల రామకృష్ణ భవన్లో ఎన్ఐసి నేనే పెట్టాను. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మేము అందరికీ చెప్పామన్నమాట, ఇలా ఇవన్నీ దొరికాయి, మేము ఇవన్నీ శోధన చేసి ఇందులో ఏదో ఒకటి తయారు చేస్తాము అని చెప్పామన్నమాట. చెప్పినందుకు ప్రెస్ వాళ్ళంతా ఇంతలా అని రాశారు ఫ్రంట్ పేజీల్లో అంతా. ఆ తర్వాత ఆ నరేన్ సేట్ని బాంబే ఐఐటి వాడిని పట్టుకుని మీరు ఇక్కడికి రండి, మేమందరం కలిసి చేస్తాము, ఇక్కడ ల్యాబ్ ఉంది అని చెప్తే ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఏమన్నాడంటే, నేను రావాలంటే నాకు ఒక కండిషన్ ఉంది, ఈ రీసెర్చ్లోంచి బయటకు వచ్చే ప్రతి వస్తువు, ప్రతి రిజల్ట్ నా పేరు మీద ఉండాలి, నాకు ఇచ్చేయాలి. ఆయన కోమటి, గుజరాతీ కోమటి. వీళ్ళు కోమట్లే, ఎవరు బిర్లా వాళ్ళు. వాళ్ళేమో అదంతా క్వశ్చనే లేదు, నీకు న్యాయ పైసే మేము ఇవ్వము, నీకు ఆ పేటెంట్లు మేము ఇవ్వము, మావే ఆ పేటెంట్లు అని చెప్పి అనేటప్పటికీ ఆయన నేను రాను పొమ్మన్నాడు. అనేటప్పటికి ఏమైంది, ఒక విచిత్రమైన సందిగ్ధమైనటువంటి సంకట పరిస్థితి ఏర్పడింది. ప్రెస్ వాళ్ళకేమో మేము పొడి చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వటము, చివరికి వీళ్ళు రానంటము. దాంతో రేపొద్దున మనకి రసాభాస అయి మనకి చెడ్డ పేరు వస్తుంది, న్యూస్ పేపర్స్లో రాయటం మొదలెడతారని చెప్పి నేను ఏం చేయాలో తెలియక ఒక విధమైనటువంటి స్థితిలో, సంకట స్థితిలో నేనే నరేన్ షేట్ లాగా ఇందులో దిగి ఏదో ఒకటి తయారు చేద్దాం, ఆడు రాకపోతే పోయినాడు అని చెప్పి ఐ ఎంటర్డ్ ఇన్ టు హిస్ షూస్ అండ్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ విమాన శాస్త్ర మెటీరియల్స్. 200 మెటీరియల్స్ ఉన్నాయి. ఈ బుక్ మొత్తం నాకు ఆల్మోస్ట్ కంఠస్థం అయిపోయింది. ఈ విమాన శాస్త్రం అనేది కంఠస్థం అయింది నాకు. ఇందులో అనేక యంత్రాలు, కొన్ని వందల మెటీరియల్స్, ఇవన్నీ కూడా చదివి 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 ఇందులో ఏవి సింప్లెస్ట్ అని చూస్తే, అంటే మనం సింప్లే చేయం కానీ కాంప్లికేటెడ్ చేయలేం కదా. అందులో తమో గర్భ లోహం అని ఒకటి ఉంది, తమో యంత్రం అని ఉంటుంది, అంటే చీకటి యంత్రం. ఆ తమో గర్భ లోహం అంటే తమస్సు దాని గర్భంలో ఉన్నది. అది తయారు చేయడానికి కృష్ణశీసం చ ఆంజనికం వజ్రతుండం సమాంశత. మీరు ఆఫ్ చేసేయండి మీరు. సో కృష్ణశీసం వజ్రతుండం ఆంజనికం. సో కృష్ణశీసం అంటే మీ ఇమేజ్ ఆఫ్ చేయండి, మీ కెమెరా ఆఫ్ చేయండి, అది బాగానే ఉంది. థ్యాంక్ యూ. సో కృష్ణశీసం అంటే బ్లాక్ లెడ్, వజ్రతుండం అంటే ఏమిటో తెలియదు, ఆంజనికం అంటే కాటుక అని రాస్తుంది, సుర్మా అని హిందీలో. ఇదేమిటి, ఇది ఏదో వజ్రతుండం ఏమిటో తెలియట్లేదు, ఈ ఆంజనికం ఏమిటో తెలియట్లేదు అని చెప్పి నేను చాలా
ఆ టెన్షన్ పడిపోతుండగా మా ఇంటికి ఒక యోగి వచ్చాడు, అంజనానంద అని చెప్పి వెళ్తాడు ఆశ్చర్యంగా. ఆయన అశోక్ నగర్కి వచ్చి హైదరాబాద్లో యోగి కాబట్టి నేను యోగా టీచర్ని అక్కడ. ఆయన ఇప్పటికీ మా శిష్యులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ నా దగ్గర పట్టుకొచ్చారు. ఆయన మా ఇంట్లో 3 రోజులు ఉన్నాడు. అప్పుడు ఆయన నా సంకటం ఏంటో అర్థమై ఒక మాట చెప్పాడు. బేగం బజార్లో మొనాలాల్ దవా సాజ్ అని ఒక దుకాణం ఉంటుంది. ఆ దుకాణానికి వెళ్ళి సూర్మా అను. వాడప్పుడు కాలాయ సఫేద్ అని అడుగుతాడు. అడగంగానే నువ్వు కాలా అని చెప్పు, అది నీ ఆంజనికం అన్నాడు. ఆయన కొంత సిద్ధపురుషుడు. ఆయన అతీంద్రియ శక్తులు కూడా ఉండేవి కొంచెం. ఆయన భోజనం చేసేవాడు కాదు, గోసాయి లాగా ఒక బ్రహ్మచారి అనమాట. ఆయన తలపాగా జుట్టు అంతా ఉండి ఏమీ లేదు ఆయనకి. ఆయన పూర్తి సన్యాసి కాదు కానీ బ్రహ్మచారి కూడా ఏమీ లేదు ఆయనకి. ఆ మాట చెప్తే నేను వెంటనే బేగం బజార్లో మున్నాలాల్ దవాస్ హాస్పిటల్ ఇప్పటికీ ఉందండి, అక్కడికి వెళ్ళి సూర్మా అని చెప్పారు. అనగానే కాలాయ సఫేద్ అని అడిగాడు. కాలా అని చెప్పారు. అప్పుడు ఒక రాయి తీసుకొచ్చి ఇచ్చాడు, నల్లగా ఉంది రాయి. దాని పేరు గెలెనా, ఇంగ్లీష్లో లెడ్ సల్ఫైడ్ ఓర్ అనమాట. అది కరెక్ట్ ఆంజనికం. కృష్ణ సీసం చ ఆంజనికం వజ్రతుండం. వజ్రతుండం అంటే ఏమిటి? డిక్షనరీలో నా దగ్గర 10 రకాల డిక్షనరీలు ఉండేవి. హిందీ తెలుగు సంస్కృతిలో హిందీ, సంస్కృతి తెలుగు, సంస్కృతి సంస్కృతి ఇంగ్లీష్, ప్రపంచంలో ఉన్న డిక్షనరీస్ అన్ని పెట్టుకొచ్చిన. వస్తుగుణ దీపిక, వస్తుగుణ ప్రకాశిక, నిఘంటువులు అన్నీ నా దగ్గర ఉన్నాయి. సో ఈ వజ్రతుండం అంటే ఏంట్రా బాబు అని కొట్టుకుంటుంటే గరుత్ మంత్రుడు అని రాసింది. ఇక్కడ గరుత్ మంత్రుడు మనకి సబబైనటువంటి వ్యాఖ్యానం కాదు కాబట్టి ఇదేదో ఇంకోటి ఏదో ఉండాలి ఏమిటా అని చెప్పి కొట్టుకుంటుండగా ఈ ఆయుర్వేద శాస్త్రంలో ప్రపంచంలోనే నిష్ణాతులైనటువంటి ఒక మహానుభావుడు రామ్ నివాస్ శర్మ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన 25 పుస్తకాలు రాశాడు. అపర అగస్త్యుడు అని పేరు ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళారు, ఏమండి ఈ వజ్రతుండం ఏంటండి అని చెప్పి. అప్పుడు ఆయన ఆలోచించి మేము మా రీసెర్చ్ అంటే ఆయుర్వేదంలో ఒక మూలికను వాడతాము, అదే ఇది అయి ఉండొచ్చు అని చెప్పి ఒక మూలికను చూపించాడు. అదేంటంటే జముడు చెట్టు. ఆ జముడిలో నాగజముడు, కాళజముడు, రకరకాల జముడులు ఉంటాయి. కాళజముడే వాడతాము మా ఆయుర్వేదంలో. వజ్రతుండం అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆ ముళ్ళు ఏవైతే ఉంటాయో అది కరుత్మంతుడి ముక్కులాగా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి, వజ్రతుండం. సో కాబట్టి ఇదేనా అన్నాడు. సరే బాగుంది అంటే దైవ సంకల్పంగా ఒక్కొక్కటి అమర్తము. ఆ అంజనానంద్ గారు రావటము, ఈయన తారసపడటం. నేను రోజు 3ంటికి లేచి కూర్చుని దీని మీద ఉండేవాడిని. మా ఇంట్లో వాళ్ళు వీడికి ఏదో పిచ్చెక్కింది అనుకున్నారు. సో ఇట్లా ఒక్కొక్కటి డిసైఫర్ అవ్వటము, అవన్నీ తీసుకొచ్చి ల్యాబ్లో కలిసి ఒక క్రూసిబుల్లో వేసి కృష్ణసీసం చాంజనికం వజ్రతుండం సమాంశత సంపూర్య శుక్తి మూషాయాం, శుక్తి లాంటి మూషలో శతకక్షోష్ణ వేగత 100 కక్షాస్ టెంపరేచర్కి హీట్ చేయమన్నాడు. చేసేటప్పటికి ఏమొచ్చింది? ఒక ద్రావం వచ్చింది. ఆ ద్రావం నల్లగా ఉంది. శనై నశించేదన్నాడు. మెల్లమెల్లగా పోయి హీట్ ట్రీట్మెంట్. అప్పుడు ఒక ఆబ్జెక్ట్ తయారైంది, అదే తమోగర్భలోహం. సో ఈ తమోగర్భలోహాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో లేజర్ బీమ్ ఇన్సిడెంట్ చేసి దాన్ని టెస్ట్ చేస్తే అదేమైంది? 79% లేజర్ బీమ్ని అబ్జార్బ్ చేసేస్తుంది. సో ఆ తర్వాత చాలాసార్లు తయారు చేశాను రకరకాల సైజుల్లో. ఫస్ట్ చేసింది ఒక 1 సెంటీమీటర్ స్క్వేర్ సైజ్ ఒకటి తయారు చేసాము. ఇప్పుడు మీకు అది చూపిస్తాను. ఆ 1 సెంటీమీటర్ స్క్వేర్ తమోగర్భ లోహాన్ని ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ టెమిలియన్ అయ్యర్ ఉండేవాడు, చాలా మంచివాడు, చాలా తెలియగలవాడు. అతను నాకు తెలుసు అనమాట. అప్పుడు అంటే అంతా దైవ సంకల్పం అనుకోండి. వీళ్ళందరూ ఒకళ్ళతో పాటు ఒకళ్ళు నాకు సంపర్కాలు రావటము, నేను అవన్నీ చేయటము, అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. అది ఎందుకు అలా జరిగిందంటే ఎవరు చెప్పలేరు. సో అలా చేయగా
ఈ 1 సెంటీమీటర్ స్క్వేర్ ఇందులోనే పెట్టాను, దానికి బయట పెట్టింది. ఇది తమోగర్భలోహం 1 సెంటీమీటర్ స్క్వేర్. దీని మీద లేజర్ బీమ్ వేసి రిఫ్లెక్షన్ క్యారెక్టరిస్టిక్స్ చేస్తే 79% అబ్జార్ప్షన్ వచ్చింది. సో దానివల్ల తేలింది ఏంటంటే ఇది లైట్ అబ్జార్బ్, తమో గర్భం. దీని గర్భంలో తమస్సు అంటే అంధకారం ఉంది. దాని ఆ తర్వాత అనేక రకాల షేపుల్లో కూడా వేరే ల్యాబ్స్లో కూడా చేసాము. ఇది ఒక షేపు, అట్లాగే ఇది ఇంకో షేపు, ఇంకో పెద్దది ఒకటి ఉంది. అది కూడా మేము ఈ మధ్య మైక్రోవేవ్ టెస్టింగ్ కోసం ఇచ్చాము. సో మొత్తానికి ఇది ఉంది. ఇది ఫస్ట్ రిజల్ట్. సో ఇది అయిన తర్వాత ఇంకొక యంత్రంలో, పుష్పిణి యంత్రంలో, అందులో కూడా 3 ఇన్పుట్స్ అది పెట్టి ఈ పంచలోహం అనేది మూడు లోహాలతో పంచలోహం, మామూలుగా పంచలోహం అంటే 5 ఉండాలి, ఇది తయారు చేసేటప్పటికి దీని అది మన జేఎన్టీయులో పోషాలని ఒక మెటలర్జీ పర్సన్ ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళి దీన్ని టెస్ట్ చేసాం అనమాట. చేసేటప్పటికి అది చాలా సాఫ్ట్గా ఉందండి అన్నాడు. సాఫ్ట్ అంటే చేతికి సాఫ్ట్గా కాదు, మ్యాలియబిలిటీ అనమాట. అంటే రింగ్ కూడా తయారు చేయొచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు అనమాట. ఇదే మళ్ళా జైన్ యూనివర్సిటీలో మళ్ళీ ఒకసారి పెద్ద పీస్ తయారు చేశారు, బంగారం లాగా ఉంది. హేమవర్ణం మృదులం అని రాసింది అక్కడ. మృదులం అంటాడేంట్రా అని చెప్పి ఆలోచిస్తే ఇదనమాట. చేతికి కాదు బాబు మృదులము, మ్యాలియబిలిటీ అంటే స్పెసిఫిక్ గ్రావిటీ, ఇవన్నీ అనమాట. టెన్సైల్ స్ట్రెంగ్త్, యంగ్స్ మాడ్యులస్. సో ఓహో ఇది చాలా సాఫ్ట్, ఇది 2 ఫేజ్ అలాయ్. ఇది ఇంకోటి 3 ఫేజ్ అలాయ్ కూడా అరార తామ్రం అని ఉంటుంది. ఆ 3 ఫేజ్ అలాయ్ అరార తామ్రం అది ఎక్కడ ఉంది అంటే వక్ర ప్రసారణ యంత్రంలో ఉంది. వక్ర ప్రసారణ యంత్రం అంటే ఈ గేర్ బాక్స్, అది విమానాన్ని రకరకాల గేర్స్ లోను సార్ప తిరియ గమనం, వెనక్కి వెళ్ళటానికి ముందుకు వెళ్ళటానికి రకరకాలుగా స్నేక్ లైక్ మూమెంట్ కి పనికొచ్చే గేర్ బాక్స్. ఆ గేర్ బాక్స్ కోసమని ఈ యంత్రం తయారు చేసి, దీనికి 2 అవుట్పుట్స్, ఒక ఇన్పుట్. ఇది డ్రైవర్ సీట్ లో ఉంటుంది. వీడి తిప్పుతుంటే ఒకటేమో ఒకవైపు పెడుతూ, రెండోది ఆపోజిట్ డైరెక్షన్, రివర్స్ గేర్. ఈ ఇచ్చిన ఇన్పుట్ కి 2.3 టైమ్స్ మల్టిప్లై అవుతుంది బయట. మధ్యలో అవుట్పుట్స్ తీసుకుంటే మల్టిపుల్ గేర్స్ వస్తాయి. ఇందులో 16 గేర్ వీల్స్ ఉన్నాయన్నమాట. క్రకచాంగుళ చక్రేభ్యో షోడశేభ్యో యథావిధి అన్నాడు. సో ఈ 16 చక్రాలతోటి దీన్ని తయారు చేశాము. అక్కడ ఒక ల్యాబ్లో కాదు, ఫ్యాక్టరీలో, ఎంటీ ఇండస్ట్రీస్ అని మా శిష్యుడు సత్యరెడ్డి గారు ఉన్నాడు, ఏరో ఏజెన్సీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనరు, మాకు చాలా ఆప్తుడు. ఆయన కంపెనీలో ఇవి తయారు చేశాము. సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఇవన్నీ ఒక రిపోర్ట్ తయారు చేశాను. నేను పుస్తకం రాద్దాం అనుకున్నాను, కానీ పుస్తకంలో అంతా రాసేందుకు మనకి తెలియట్లేదు కాబట్టి, కొంతవరకే తెలిసింది కాబట్టి ఇది ఒక రిపోర్ట్ లాగా తయారు చేశాను, అది మీకు ఇస్తాను. ఇప్పుడే నేను చేతులు కట్టుకుని వస్తాను. ఇవన్నీ విషయాలు ముట్టుకుంటా, ఈ నోట్లో పెట్టుకుంటే విషయం.
సో ఇది విమాన శాస్త్రం కథ. ఆ తర్వాత దీని గురించి అనేక కాన్ఫరెన్సెస్లో, మెటలర్జీ కాన్ఫరెన్స్లు, సెరామిక్స్, ఇండియన్ సెరామిక్ సొసైటీ కాన్ఫరెన్స్ అని బెంగళూరు వెస్టర్న్ హోటల్లో జరిగింది. అందులో నేను ఇచ్చిన ప్రజెంటేషన్ మర్నాడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫ్రంట్ పేజ్లో వచ్చి ఇవన్నీ చూపించి ఇవన్నీ ఉన్నాయి అంటే ఇవి కాక ఇంకా కొన్ని చేశాను. తర్వాత కొన్ని గ్లాసులు, సెరామిక్స్. సో మొత్తం ఒక టెక్నాలజీ సిస్టమే, మొత్తం టెక్నాలజికల్ సివిలైజేషన్ ఉండింది. అందులో గొప్ప విచిత్రం ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్కడ లేవు, మోడర్న్ సైన్స్లో లేవు. సో వీటినన్నిటికీ పేటెంట్స్ కూడా తీసుకున్నారు బిర్లా వాళ్ళ పేరు మీద. వాళ్ళకి కావాల్సింది అదే. నేను నా పేరు అసలు ఎక్కడ చెప్పలేదు, ఎందుకంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పుడు ఎన్ఐసిలో ఇవన్నీ ఎందుకులే, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్ద అనుకూలమైనటువంటి గవర్నమెంట్ కాదు. కానీ దీని గురించి చర్చ పార్లమెంట్లో కూడా జరిగింది, నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. సో దీని మీద చాలా సెన్సేషన్ వచ్చి ఆర్ఎస్ఎస్ వాళ్ళు సుదర్శన్ జీ అనేటువంటి సరసంఘ చాలకు నా మీద చాలా ప్రేమతోటి రామ్ మాధవ్ తీసుకెళ్ళి చాలాసార్లు ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడే పరిస్థితులు, ఆయన మేము కలిసి అనేక సెమినార్స్లో, అయోధ్యలో కూడా నా గురించి చెప్పారు, పాంచజన్యంలో కూడా నా గురించి వచ్చింది. చివరికి విశ్వసంఘ శిబిర్ అని సాహిబ్ సింగ్ వర్మ ఇంట్లో మొత్తం ప్రపంచంలో ఉండే హిందువులంతా వచ్చినటువంటి ఒక సభలో నేను ఇవన్నీ చూపించాను. ఇందులో ఏమైందంటే ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి స్టక్ అయిపోయాం. అంటే ఫర్నేసెస్ టెంపరేచర్స్ 2500 డిగ్రీలు ఉండాలి. రాజలోహం అని ఉంటుంది, అది విమాన బాడీ అనమాట. అది చేయాలంటే 2500 డిగ్రీలు ఫర్నేస్ ఉండాలి. అది ఎక్కడా లేదు అసలు ఇండియాలో. బిహెచ్ఎల్ సెరామిక్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ బెంగళూరు వాళ్ళు ఉందన్నారు. నేను కొంతవరకు దాని ముందుకు వెళ్ళాను, కానీ తర్వాత అయిపోయింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఒక ఆయన ఇదంతా చూసి నాకు ఇచ్చే మొత్తం నేను చూసుకుంటా అన్నాడు. నేను నీకు ఇచ్చేస్తే నాకే ఉంది, నేను ఇవ్వనని చెప్పాను. సో ఇది చాలా పెద్ద సెన్సేషన్గా తయారై ఆర్ఎస్ఎస్ సర్కిల్స్లో ఒక స్టేజ్లో నేను దేశం మొత్తం మీద నా పేరు మ్రోగిపోయింది. అనేక కాన్ఫరెన్స్లో, ఐఐటీస్లో, ఆర్ఎస్ఎస్ ఫంక్షన్స్లో, ఎక్కడైనా సరే. ఈ రోజు కూడా ఇక్కడ ప్రజ్ఞాభారతి అనేటువంటి సంస్థలో అనేక ఉపన్యాసాలు ఇచ్చాను, ఇవన్నీ చూపించాను. ఈ ఆగిపోవటం వల్ల అప్పుడు మేము మారి ఇంకొక లైన్కి వెళ్ళామన్నమాట. నేను అంటే మిగిలిన వాడు ఎవరు అంతా నేనే. ఈ ఫర్నేసెస్ అవి అవసరం లేకుండా ఎక్కడ వీలవుతుంది అని కనుక్కోవడానికి తంత్రశాస్త్రానికి వెళ్ళాం. అంటే ఈ విమాన శాస్త్రంలో ఇది భారద్వాజ్ ముని రాసింది. భారద్వాజ్కి ఆపోజిట్ ఎవరు అంటే రాముడికి ఆపోజిట్ ఎవరు చెప్పండి? క్విజ్ క్వశ్చన్. రాముడికి ఆపోజిట్ పరశురాముడు. రాముడిగా శత్రువు రావణుడు. అంటే రాముడు ఇస్ ఓన్లీ మిలిటరీ మ్యాన్. వేరే సైంటిస్ట్ ఎవరు? రాముడు సైంటిస్టా? కాదు కదా. దాని వెనకాల సైంటిస్ట్ ఎవరు? భారద్వాజ ముని. అర్థమైనది? అర్థమైంది సార్. సో భారద్వాజ ముని రాసిన విమాన శాస్త్రం మనం ఇందాక నుంచి చూసాము. సో భారద్వాజ మునికి ఆపోజిట్ సైడ్ ఉన్నవాడేవాడు? రావణాసురుడు. అవునా కదా? సో రావణాసురుడు రాసిన కూడా కొన్ని గ్రంథాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు తంత్రం ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ వెలిగించాను, కనపడుతుందా మంట? కనిపిస్తుంది గురుగారు. హలో, కనిపిస్తుంది గురుగారు. స్టవ్ మంట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక బట్ట తీసుకుని ఆ బట్టకి ఒక కోటింగ్ వేస్తాను. ఇది ఉంది, ఇది అగ్నిస్తంభనం అనేటువంటి ద్రావం. ఈ ద్రావానికి నేను ఆ కోటింగ్ వేసి ఆ బట్ట తీసుకెళ్ళి మంటలో పెడతాను, అది అంటుకోదు. అంటే ఈ నీళ్లు కావు, ఇది మూలికా ద్రవం. నీళ్ళు అయితే కొంతసేపటికి అంటుకుంటాయి, లేదా కాగితం వేస్తాడు. ఇప్పుడు మామూలు టిష్యూ పేపర్ తీసుకున్నాను, ఈ టిష్యూ పేపర్ మీద మామూలుగా పెట్టుకుని వెంటనే అంటుకుంటుంది చూడండి.
ఇప్పుడు మామూలుగా పెట్టానుకోండి వెంటనే అంటుకుంది. అదే ఇప్పుడు నేను ఇది వేసేసి ఇది స్ప్రే చేస్తాను. ఈ ఈ ఇదేదైతే ఉందో ఈ అగ్నిస్తంభనం ఇది స్ప్రే చేసి జస్ట్ ఏం లేదు, దీన్ని స్ప్రే చేసేసి ఎక్కడైతే నేను అంటిస్తానో అక్కడ దీన్ని స్ప్రే చేసేసి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి సేమ్ మంటలో పెడితే అంటుకోవట్లేదు. చూసారా ఏమండి, చూసారా ఎంతసేపు పెట్టినా అంటుకోవట్లేదు. అంటుకోవట్లేదండి. ఇందాక వెంటనే అంటుకుంది. సో ఇది అగ్నిస్తంభనం. దీనికి నేను పేటెంట్ కూడా తీసుకున్నాను. సో ఇది కెమికల్ అండి ఇది. ఇది మూలికా రసం. కెమికల్ కోటింగ్ ఫైల్ కెమికల్ అంటే కృత్రిమంగా తయారు చేసి ఆర్టిఫిషియల్. ఓకే రైట్. ఇది ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్. మూలికా రసం అని చెప్తుంటే మీకు తెలుగు రాదా, సంస్కృతం ఎట్లా రాదా, తెలుగు కూడా రాదా? మూలికా రసం అంటే ఏంటి? మూలికా రసం. ఓకే, ఒక ఆయుర్వేదం. ఓకే, ఆయుర్వేదం కాదు, ఇది తంత్రశాస్త్రం. తంత్రశాస్త్రం. ఓకే ఓకే ఓకే. ఆయుర్వేదంలో మందులు మటుకే ఉంటాయి, ఇవన్నీ ఉండవు. రోగాలకి మందులు ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో ఇవన్నీ ఉండవు. ఇవన్నీ స్పెషల్ ఎఫెక్ట్స్. ఇవన్నీ కేవలం తంత్రశాస్త్రంలో ఉంటాయి. ఇది రావణాసురుడి ఉర్దీష తంత్రంలో దొరికినటువంటి ప్రయోగం. దీన్ని పేటెంట్ కూడా తీసుకున్నాను. రెండోది నెక్స్ట్ అనాహారం అని ఒకటి ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ లడ్డూలు కనబడుతున్నాయా? కనిపిస్తున్నాయి. మీరు తినాలంటే ఎవరెవరు కావాలంటే ఒక్కొక్కటి తీసుకుని తినేయండి. వివాహ భోజనం మీరు కానీ ఒకటే డేంజర్, ఒక్క లడ్డు తినారంటే మీకు ఇవాళ భోజనం తినే అవకాశం ఉండదు. అంటే చనిపోతారండి. అనాహారం, బతికే ఉంటారు, భోజనం అవసరం ఉండదు, ఆకలేదు. ఎన్నాళ్ళు పాటు సార్? మీరు ఎన్నాళ్ళు తింటే అన్నాడు. అలాగే అంటే ఇవాళ ఒక లడ్డు తింటే ఒక పూట భోజనం ఎగిరిపోతుంది. ఒక పూట వరకు ఆకలేదు. అనాహారం దాని పేరు. ఓకే సార్. ఇది కూడా చేసాము. ఇది కూడా తంత్రశాస్త్రాలు, రకరకాల శాస్త్రాలు. తర్వాత అర్థశాస్త్రంలో కూడా ఉన్నాయి. ఎవరు? చాణక్యుడు అర్థశాస్త్రం. రకరకాల ప్రయోగాలు ఉన్నాయి అందులో. కొన్ని ఇది ఒకటి, ఇది ఇంకోటి నేను తయారు చేసింది. అది తింటే కనుక ఆకలి దప్పికలు రెండు ఉండవు, పొడి. సో క్షుత్ పిపాసాపహం. సో ఇవన్నీ చేసి, అంటే ఇవన్నీ బినా మంత్రేణ సిద్ధ్యతి, మంత్రం లేకుండా సిద్ధించేవి. సో ఇవన్నీ ఉన్నాయి అని ప్రూవ్ చేశాం. తంత్రశాస్త్రంలో స్తంభనం, అగ్నిస్తంభనం, జలస్తంభనం, మేఘస్తంభనం, బుద్ధిస్తంభనం, ఇట్లా రకరకాల స్తంభన కర్మలు ఉంటాయి. సో బినా మంత్రేణ సిద్ధ్యతి అనేది మూలికా యోగాలు. ఇవన్నీ తంత్రశాస్త్రం. ఉంటుంది కదా వాయు స్తంభనం. అది దుర్యోధనుడు చలం లోపల ఉన్నాడని చెప్తారు కదా సార్. అదే అవి యోగశాస్త్రం సంబంధించినది. ఈ మంత్రశాస్త్రం అంటే స్తంభనం అంటే ఆపేయటం, అగ్నిస్తంభనం ఇది. అట్లాగే జలస్తంభనం, వాయు స్తంభనం, మేఘాన్ని ఆపేయటం, ఇలాంటివన్నీ ఉన్నాయి. బుద్ధి స్తంభనం, అవతల వాడి బుద్ధిని ఆపేయటం. ఒకవేళ బుద్ధి ఉంటే, లేకపోతే ఆపేసేదే ఉండదు. సార్ ఈ ఫైర్ రిటార్డింగ్ కేబుల్స్ కి లో వాడేది ఇదేనా? ఇది ఎవరికి ఇంకా తెలియదు. నేను మీకు చూపిస్తున్నా, పేటెంట్ ఉంది అంతే. నేను ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళంతా ఇప్పుడు కొత్త మోడర్న్ వేరు. ఇది నేను చెప్పేది ప్రాచీనం ఇది. ఓకే, సూపర్ అండి. సో ఇట్లా ఈ విమాన శాస్త్రం కానీ కూడా కొన్ని తయారు చేశాను. ఇవన్నీ ఒక రిపోర్ట్ లో రాశాను. ఆ రిపోర్ట్ మీ గ్రూప్ లో పెడతాను. సో ఈ స్తంభనమే కాకుండా వేరే కూడా ఉంటాయి. అంటే భేదనం ఉంటుంది, మీకు తెలుసు కదా, ఉచ్చాటనం. ఉచ్చాటనం తర్వాత వశీకరణం, మీకు తెలుసు కదా, లక్ష్మీపార్వతి. వశీకరణం, లక్ష్మీపార్వతి వశీకరణం చేసింది. నిజమండి. మరి కాకుండా ఎలా అవుతాడండి?
సో ఉమ్, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు అనేకమైనటువంటి కర్మకాండాలు చేసేసి అనేక మందిని చంపేశారు. చివరికి మారణం కూడా ఉంది. స్తంభనం, ఆ, ఉచ్చాటనం, భేదనం, మోహనం, వశీకరణం, మారణం. ఏది మనిషిని ముట్టుకోకుండానే. ఇవన్నీ తాంత్రిక విద్యలు. కాంగ్రెస్ పార్టీలో మీకు గుర్తుండే ఉంటుంది, ఒక 4-5 పోయారు. పైలట్ అనేవాడు పోయాడు, తర్వాత మాధవరావు సిండియా పోయాడు, తర్వాత జితేంద్ర ప్రసాద్ పోయాడు వరుసగా. సో అవును, చాలా పెద్ద పెద్ద లీడర్స్ అందరూ పోయారండి, 1 by 1. ఎందుకు పోయారు? ఎవరు పంపించారు వాళ్ళని? అంటే అక్కడ మనకి సోనియా గాంధీ, సోనియా గాంధీ సార్. అదే అక్కడ నేను యూపీకి వెళ్తే వాళ్ళు అదే చెప్పారు నాకు. సో వైఎస్ అందులో రాజశేఖర రెడ్డి. తంత్ర ప్రయోగాలు కూడా చేశారు. అదే. అంటే తంత్ర ప్రయోగం చేసినప్పుడు వాడు యాక్సిడెంట్ లో పోవచ్చు, ఇంకో విధంగా పోవచ్చు. ఇంతే కాకుండా ఈ మధ్యన నేను ఒక చోటుకి వెళ్ళాను. అది మహారాజా ఛత్రసాల్ బుందేల్ ఖండ్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది, ఛత్రపూర్ లో, ఖజురాహో పక్కన. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రొఫెసర్, నేను వారం రోజులు భారతీయ జ్ఞాన పరంపర, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ మీద లెక్చర్స్ ఇచ్చాను. వాళ్ళు వర్క్షాప్ పెట్టారు, నాకు పిలిచారు. మంచి ఫ్లైట్ టికెట్లు, హోటల్స్ అన్ని ఇచ్చి విఐపి ట్రీట్మెంట్తో. అప్పుడు అక్కడ ఒక ప్రొఫెసర్ చెప్పాడు, ప్రభు గారు చెప్పిందంతా ఒకటే కాదు, ఇక్కడ ఒక అమ్మవారి గుడి ఉంది, దతియా అని ఒక ఊరు ఉంది. అక్కడ పీతాంబరాదేవిని ఒక అమ్మవారు ఉంది. ఝాన్సీ దగ్గరే దతియా. అవును సార్. ఆ అమ్మవారి దగ్గరికి నెహ్రూ వెళ్ళాడు చైనా యుద్ధంలో ఓడిపోతున్నప్పుడు. ఓడిపోయాం కదా మొదట్లో. సో అప్పుడు ఆయన స్వామీజీ అక్కడ ఉన్నాడు, స్వామీజీ, పెద్ద స్వామీజీ. ఆయన ఏదో చేశాడు, మొత్తానికి ఏం చేశాడో తెలియదు, ఏదో కర్మకాండ అంత చేశాడు. అప్పుడు దాని ఫలితంగా చైనా వాళ్ళు పెట్టే బేడా సర్దుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే మనం వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళే మనం గెలిచారు, మన వాళ్ళంతా అసలు చనిపోయారు, పారిపోయారు, ఇలాంటివన్నీ ఇటు జరిగింది. వాళ్ళకేమో ఎంతమంది అయినా పంపిస్తే ఎంతమంది అయినా వస్తారు, చచ్చిపోతారు. నో లిమిట్ ఫర్ హ్యూమన్స్, అంత పాపులేషన్ ఉంది వాళ్ళకి. సో ఈ తాంత్రిక కర్మకాండతోటే వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి అక్కడ ప్రసిద్ధి అనమాట. అంతేకాకుండా ఇందిరాగాంధీ కూడా ఓడిపోయినప్పుడు 77 తర్వాత ఓడిపోయినట్టుంది సరే, అప్పుడు అక్కడికి వెళ్ళి ఉపాసన అంతా చేసి ఆయన స్వామీజీ చేత అంతా చేయించుకుంటే నెక్స్ట్ గెలిచింది అనమాట. సో ఆ తర్వాత ఈ రోజు వరకు కూడా పొలిటీషియన్స్ అందరూ వెళ్తుంటారు, ఎవరికి ఏది కావాలంటే అక్కడికి వెళ్తుంటారు. కొందరు కోర్టు కేసులు వాళ్ళు, కొందరు క్యాన్సర్ వాళ్ళు, కొందరు ఇంకోటి. సో అక్కడికి వెళ్తూ ఉంటారు. ఊరికే వెళ్తే సరిపోదు, అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు స్క్రూటినైజ్ చేసి ఈ ప్రాబ్లం ఎంత సీరియస్ అనేది చూస్తారు. అది చాలా పెద్ద సీరియస్ ప్రాబ్లము, సమాజానికి కూడా దానివల్ల ఇంపాక్ట్ ఉంది అనేటట్టుగా ఉండేటైతే వాళ్ళు అప్పుడు ఇంటర్వ్యూన్ అవుతారు. ఆయన స్వామీజీ లేడు ఇప్పుడు, ఆయన సమాధి ఉంది. సో వాళ్ళు అప్పుడు కర్మకాండలు చేస్తారు. అది చండీయాగం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకా మనకు తెలియదు ఆ డీటెయిల్స్. సో అవన్నీ చేయడం వల్ల వీడికి ఉన్న సమస్య పోతుంది అనమాట. సో నేను వెళ్ళినప్పుడు నాకు ఇదంతా తెలీదు. ఫస్ట్ టైం తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే నాకు తెలిసిన జ్యోతిష్ శాస్త్ర కోవిదులు ఒక ఆయన ఢిల్లీలో ఉంటాడు, పికే శాస్త్రి అని. ఆయన అడిగాను ఏంటంటే ఇదంతా అంటే, అబ్బో ఇది చాలా పెద్ద ప్రసిద్ధి ఉన్నటువంటి దేవి స్థానము, చాలా మంది పెద్ద పెద్ద రైడర్స్ వెళ్తుంటారు, మీరు అక్కడికి వెళ్ళటం మీ అదృష్టం అని చెప్పాడు. లేకపోతే అసలు ఇక్కడికి వెళ్ళటం కూడా కుదరదు. సో మీకేం కావాలంటే నాకేమీ ఎలక్షన్లు లేవును, క్యాన్సర్ లేదు, ఏమీ లేదు, పోతే ఏవో మన పర్సనల్ చిన్న చిన్న మ్యాటర్స్ ఉంటాయి కదా, మనకి ఆయుర్దాయం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, మన ఇంట్లో వాళ్ళు బాగుండాలి, వాళ్ళ ఉద్యోగాలు స్థిరంగా ఉండాలి, ఇవన్నీ కావాలి జనరల్గా అని చెప్తే వాళ్ళు ఇవన్నీ వీటికి అసలు ఏమీ అవసరమే లేదు, మేము చేయాల్సింది మీరే చేసుకోవచ్చు అని చెప్పి నాకు ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకంలో ఆ అమ్మవారి నామావళి ఉంది,
అష్టోత్తర శతనామావళి ఆ అమ్మవారిది చాలా అద్భుతంగా ఉంటుంది. బ్రహ్మాస్త్ర రూపిణీ దేవి మాతా బగళాముఖి అన్నమాట అక్కడ ఉన్నది. చిత్ శక్తి జ్ఞాన రూపాచ బ్రహ్మానంద ప్రదాయిని మహావిద్య మహాలక్ష్మి శ్రీమత్ త్రిపుర సుందరి భువనేషి జగన్మాత పార్వతి భక్తవత్సల అని ఇట్లా పోతూ ఉంటుంది. అది నేను రోజు ఉపాసన చేస్తున్నా, నాకు కూడా రిజల్ట్స్ వస్తున్నాయి. చిన్న చిన్నవి అనుకోండి, మనకి పెద్ద పెద్ద ఎలక్షన్లు ఏమి లేవు, కానీ పనిచేస్తుంది. అదే అక్కడ విచిత్రం. సో అక్కడ సంస్కృత వేద పాఠశాల విద్యాపీఠం అన్నీ ఉన్నాయి. ఆ స్వామీజీ పెట్టించాడు. అక్కడ పండితులు, బ్రహ్మచారులు, పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. వాళ్ళు అనేక గ్రంథాలు రాశారు. ఆ గ్రంథాల్లో మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, యోగ శాస్త్రం అన్నీ ఉన్నాయి. అన్నీ హిందీలో ఉంటాయి. అంత హిందీ కదా ఝాన్సీ అంటే. ఝాన్సీకి వెళ్ళే ముందు, అంటే ఝాన్సీ నుంచి వెళ్ళాలి. దాతియా దాని పేరు. ఢాకియా అండి. దాతియా పీతాంబరి పీఠ్ అంటారు. దతియా పీతాంబర పీతాంబర పీఠ్. అదే మీరు వెళ్ళారా? నేను వెళ్ళాను సార్ ఒకసారి. మాకు అక్కడ లలిత్పూర్ లో మా పవర్ ప్లాంట్ ఉంది. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాను. మీదంటే మీ సొంతమా? లేదు గురువు గారు, నేను బజాజ్ గ్రూప్ లో పనిచేస్తున్నాను. బజాజ్ వాళ్ళది పవర్ ప్లాంట్ ఉంది. అంటే మీరు వెళ్తూ ఉంటారా అడిగి? వెళుతూ ఉండను, అక్కడికి దతియాకి వెళ్ళను. మామూలుగా పవర్ ప్లాంట్ కి 2 సార్లు వెళ్ళాను అంతే. దతియాకి వెళ్ళదా? దతియాకి ఒకసారి వెళ్ళాను సార్. గుడికి వెళ్ళారు? వెళ్ళాను గుడికి వెళ్ళాను సార్. అక్కడ మనకి ఎవరో ఫిలిం యాక్టర్ వాడు కూడా కేసులో ఇరుక్కుపోయాడు కదండి, AK-47 వాళ్ళ ఇంట్లో దొరికి. అతను కూడా అక్కడికి వెళ్ళాట. అప్పుడు వాళ్ళందరూ చెప్తుండేవాళ్ళు, చాలా మంది పొలిటీషియన్స్ వస్తుంటారు. మీరు ఎప్పుడు వెళ్ళారు? నేను 2020లో వెళ్ళినట్టు గుర్తు సార్. 20లోనో 21లోనో వెళ్ళాను, ఈ మధ్య కాలంలోనే. కోవిడ్కి ముందే వెళ్ళాను. ఓకే. సో ఇది మొత్తం కథ. ఇవన్నీ నిజంగా ఉన్నాయి. బ్రహ్మాస్త్రం కూడా ఉంది. అందుకే ఇది బ్రహ్మాస్త్ర రూపిణీ దేవి మాతా శ్రీ బగళాముఖి అన్నారు. దశమహావిద్యల్లో బగళాముఖి ఒక దేవత. సో ఆయన ఆ స్వామిజీ సిద్ధ పురుషుడు. ఆయన మొహం చూస్తేనే తెలిసిపోద్ది. ఇప్పుడు ఆ పుస్తకం నా దగ్గర లేదు. నెక్స్ట్ టైం మనం కనుక కలిసేటైతే ఆయన ఫోటో చూపిస్తాను. మహా తేజస్సుగా ఉంటాడు. ఆయన కళ్ళు చూస్తుంటేనే భయం వేస్తుంది. మరి అంత తేజస్సుగా ఉంటాడు. ఆయన సమాధి పీతాంబరి పీఠంలో ఉన్నాయన ఉండే ఆయన ఇంతకు ముందు ఉండి పెట్టిన ఆయన పీతాంబరం. ఇప్పుడు లేదు, ఇప్పుడు సమాధి ఉంది అక్కడ. కానీ అక్కడికి వెళ్తేనే మనకి అర్థమైపోతుంది అక్కడ ఎంత సీరియస్నెస్, ఎంత సోబరిటీయో, ఎంత సైలెన్సో. ఏమండి, మామూలు గుళ్ళలా కాదు అక్కడ. మీరు ఎక్కడ ఉంటారు సార్? నేను ఎక్కడుంటే మీకేమో చెప్పండి. మీరు పీతాంబర్ నెక్స్ట్ చెప్పండి. అయిపోయింది, ఇప్పుడు నా లెక్చర్ అయిపోయింది. క్వశ్చన్స్ స్టార్ట్ చేయండి. గురువు గారు, ఇప్పుడు అక్కడ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అమ్మవారిని ఓ పక్కన, ఆ పీఠానికి పక్కనే ఒక చిన్న గుడి ఉంది, విధవ రూపంలో ఉంటుంది. అది కూడా వైట్, అది వేరు. మీరంటున్నది కాళరాత్రి. అదే నాకు గుర్తులేదు సరిగా. మెయిన్ అమ్మవారు బగళాముఖి దేవి పాలరాత్రి విగ్రహం ఒక గుడిలో ఉంటే ఊచలు ఉంటాయి. ఆ గుడికి ముందు వీళ్ళంతా పూజారులు కూర్చుని ఉంటారు. అవును సార్, లోపల ఉంటుంది అమ్మవారు. అది కాక అక్కడ 3-4 గుళ్ళు ఉన్నాయి. ఈ కాళరాత్రి అనేది విధవ కాదు, అది కాళరాత్రి రూపం. అది కేవలం శనివారం నాడు ఏదో మంగళవారం నాడు ఏదో ఓపెన్ చేస్తారు, లేకపోతే క్లోజ్ ఉంటుంది. అది చూడకూడదు ఎప్పుడు అందరూ. ఎవరు ఇంకోటి ఏంటంటే అక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే శివలింగం ఉంటుంది అక్కడ. మీరు చూసారో లేదో? లేదు సార్, నేను చూడలేదు. ఆ శివలింగము విరిగిపోయినట్టుగా ఉంటుంది, రాళ్లతో రాయి విరిగిపోయినట్టుగా ఉంటుంది. అది అశ్వత్థామ పెట్టాడు. ఆ అశ్వత్థామ అక్కడికి వస్తుంటాడని వాడి ప్రతీతి. అది కాక అక్కడి నుంచి నేను మా అబ్బాయికి ఫోన్ చేశాను. మా అబ్బాయి వాడు ఆల్రెడీ దీని గురించి తెలిసినవాడు, అంటే అక్కడికి వెళ్ళలేదు కానీ వాడికి అన్నీ తెలుసు.
పరశురాముడే పెట్టాడు, పరశురాముడి గుడి కూడా ఉంది అక్కడ అన్నాడు. సో పరశురాముడి గుడి ఉంది అక్కడ, అది నేను చూడలేదు. సో ఇట్లా అనేక గుళ్ళు ఉన్నాయి, కానీ అవి చిన్న చిన్నవి. ఇది ఈయన పెట్టినటువంటి బగళాముఖి పీతాంబరాదేవి పీఠం. అంటే వాళ్ళు ఆ పీతాంబరం అనేటువంటిది ఏతుందో ఆ బట్ట, ఆ బట్ట కప్పుకోవాలి, అది అదే రంగు చొక్కా వేసుకోవాలి, లాల్చి వేసుకోవాలి, దాని మీదే ఆవిడని ఇంట్లో ఉపాసించాలి అని ఏవో చెప్పారు. అఫ్కోర్స్ ఆ బట్ట పట్టుకొచ్చాను, బట్ అవన్నీ కుదరట్లేదు. కనీసం ఏదో నా ఓన్ పద్ధతిలో నేను వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉపాసన చేస్తున్నాను. రిజల్ట్స్ కూడా కొన్ని వస్తున్నాయి. నేను ఇది కాక మహాలక్ష్మి మంత్రం కూడా ఉపాసన చేశాను, అనేక కష్టాల నుంచి బయటపడ్డాను. ఇప్పుడు కాదు, 20 ఏళ్ల కిందట. సో ఇది తంత్రశాస్త్రం, మంత్ర రూపంలో ఉపాసన చేసే తంత్రశాస్త్రము. మంత్రం లేకుండా చేసింది ఈ అగ్నిస్తంభం లాంటి మూలికా విధానాలు ఇవన్నీ ఉన్నాయి. సో మంత్రం, యంత్రం, తంత్రం మూడింటితోటి ఈ ప్రపంచం నడుస్తుంది. సార్, ఈ చేతబడి అవి కూడా ఈ తాంత్రిక విద్యలేనా? కానీ అవి చాలా పాపభూయిష్టములు. భూయిష్టములు, ఓకే. ఎవడు చేస్తాడో వాడికే తిప్పికొట్టే పరిస్థితి కూడా ఉంటుంది. సో అవన్నీ చేయకూడదు. అంటే ఉన్నాయి, అవి మారదామని ఇంకా చెప్పా కదా. భేదనం అంటే పోట్లాడ పెట్టడం, ఉచ్చాటనం అంటే అక్కడి నుంచి లేపే పారిపెట్టేట్ చేయడం. దీన్ని అన్ని రాసింది రమణాసురుడు అండి. ఒక గ్రంథం ఆయన రాశాడు, ఉడ్డీష తంత్రం అనేది రావణాసుడు రాసింది. ఉడ్డీష అనేక తంత్ర గ్రంథాలు ఉన్నాయి, కొన్ని వందలు ఉంటాయి. తంత్రశాస్త్రంలో మంత్రాలతో వచ్చేవి కొన్ని, మంత్రం లేకుండా మూలిక ప్రయోగాలు కొన్ని. ఇది కాక యంత్రాలు, మా ఇంట్లో మేము మహాలక్ష్మి యంత్రం పెట్టారు అనేక కష్టాల్లో ఉన్నప్పుడు. చాలా కష్టాలు, ఎన్ని కష్టాలు చెప్పడానికి వీళ్ళు. ఈ Y2K టైంలో నేను మెడ్రాస్ లో నా పోస్టింగ్, అక్కడ కంపల్సరీగా ఉండాలి నేను. అదే టైంలో మా ఆవిడ కింద పడి ఫ్రాక్చర్ అయిపోయి లేవలేదు మంచం మీద నుంచి. మాకు అబ్బాయి చిన్న పిల్లవాడు, అప్పుడు స్కూల్కి వెళ్ళాలి. ఇంట్లో ఎవరు లేరు, మా అమ్మ చనిపోయింది అప్పుడే. ఒకదాని తర్వాత ఒకటి అష్ట కష్టాలు ఉండదు చూసారా, అవన్నీ వచ్చినాయి అనమాట. అప్పుడు ఎవరో మహాలక్ష్మి ఉపాసన చేయమని ఎక్కడో చెప్తే, నేను మెడ్రాస్ రాయపేటలో మహాలక్ష్మి యంత్రం పట్టుకోవచ్చు. రాయపేటలో ఒక జ్యువెలరీ షాప్ ఉంది, ఆ జ్యువెలరు కంసాల భత్రుడు వాడు యంత్రాలు అమ్ముతాడు. నేను వెళ్ళేటప్పటికి, మీరు రామని నేను మీకు చెప్పేది ఏంటి, ఎట్లా చేయాలో అని చెప్పి యంత్రం ఇచ్చాడు. అది ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసి ఇచ్చాడు. ఆయన స్వామీజీగా ఉంటాడు ఆయన. అప్పుడు నేను అది ఇంటికి తీసుకొచ్చి పెట్టి, మహాలక్ష్మి మూలమంత్రం పట్టుకొచ్చి, కమల దశ మహావిద్యల్లో కమలా మహావిద్య ఉంది, ఇదేమో బగళాముఖి, ఇప్పుడు చెప్పింది ఇందాక చెప్పాను. కమల వేరే ఉంది. ఆ కమల మూలమంత్రంతో నేను ఉపాసన చేయటం మొదలెట్టాను. ఈ రోజు వరకు చేస్తున్నాను. దానిలో అద్భుతమైన రిజల్ట్స్ రావటమే కాకుండా, ఏం జరిగిందంటే, మా బాస్ ఎవరైతే నన్ను ట్రాన్స్ఫర్ చేశాడో మెడ్రాస్కి హైదరాబాద్ నుంచి, మొదట్లో నిన్ను ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్కి మాత్రం పంపను అంటున్నవాడు సడన్ గా మారిపోయి, నువ్వు చాలా అద్భుతంగా వర్క్ చేసావు చెన్నైలో, నేను హైదరాబాద్ హెడ్ గా వేస్తున్నానని చెప్పి మొత్తం ప్రమోషన్ తో సహా హైదరాబాద్ పంపించేసాడు అనమాట. సో అక్కడ అనేక విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. పాలిటిక్స్, చంద్రబాబు నాయుడు తోటి ఇంటర్నల్ పాలిటిక్స్, ఇక్కడ మా ఆఫీసర్ పాలిటిక్స్, ఇవన్నీ ఒక్కొక్కటి దాటుకుంటూ వచ్చి, నేను చివరికి ప్రమోషన్ వచ్చి నేను జపాన్ వెళ్ళొచ్చాను, అవార్డ్స్ వచ్చాయి. ఈ పంచాయత్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అయ్యాను. తర్వాత ఢిల్లీ వెళ్ళి డైరెక్టర్ జనరల్ గా రిటైర్ అయ్యాను. ఢిల్లీలో కూడా చాలా పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది ఈ కాంగ్రెస్ వాళ్ళతో కోర్టు కేసులో. నాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇంకోళ్ళకి ఎవరికో లంచం తిని ఇచ్చేసి. అప్పుడు మా కొలీగ్ ఒక అతను హిమాచల్ ప్రదేశ్ లో అమ్మవారి టెంపుల్స్ తీసుకెళ్ళాడు. చింతపూర్ణి అని, జ్వాలాముఖి, తర్వాత వజ్రేశ్వరి అని, అవన్నీ కాంగ్రా డిస్ట్రిక్ట్ అండ్ బియాండ్ ధర్మశాల అక్కడ. సో అక్కడికి అవన్నీ వెళ్ళి వచ్చేటప్పటికి మొత్తం పరిస్థితి ఇక్కడ తారుమారు అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయారు. వెంటనే నేను డైరెక్ట్ జైలు అయిపోయాను.
2 సంవత్సరాల తర్వాత నేను రిటైర్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత వాడు మా అబ్బాయి పెళ్లి పిలవడానికి వాడు ఫోన్ చేస్తే వాడు ఏం చెప్తున్నాడు తెలుసా? మాతాజీ ने आपको ऐसा वरदान दिया कि आपने NIC को हिला दिया అన్నాడు. వాళ్ళందరూ అడుగు గ్రేట్ అండి, చాలా గ్రేట్. ఓకే ఓకే. అంటే ఇదంతా మీరు మీ అభిప్రాయం ఈ మహాలక్ష్మి మంత్రం అని యంత్రం అవన్నీ జపించడం దానివల్ల అండి ఇప్పటికీ చేస్తున్నాను. సూపర్ అండి. అంటే మీరు అసలు ఇంత టెక్నోక్రాట్ అయ్యి ఉండి అండ్ హౌ యువర్ బిలీవింగ్ ఆల్ దోస్ థింగ్ దోస్ డేస్. బిలీవింగ్ కాదు, ఐఎమ్ నాట్ బిలీవింగ్ ఎనీథింగ్, ఐఎమ్ ఓన్లీ ఇట్ ఈస్ ఆల్ సైంటిఫిక్, దేర్ ఇస్ నో బ్లైండ్ బిలీఫ్. కానీ అంటే మీరు చెన్నైలో ఉండి అక్కడికి వెళ్ళి ఇలా చేద్దాము ఈ కష్టాలకి ఒక అని ఆలోచించడమే. ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఒక మ్యాగజైన్ నడిపేవారండి ఆ కాలంలో. అందులో అన్ని కష్టాలకి అన్ని ఉపాయాలు. తమిళనాడు చాలా అందరికీ తెలిసిన, ఇప్పుడు తమిళనాడులో అందరు కూడా ఎక్స్పర్ట్స్ రిలీజియన్ లో. రైట్ రైట్. ఏ కష్టం వస్తే ఏ సొల్యూషన్ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఫలానా గుడికి వెళ్ళి ఫలానా పని చేస్తే నీకు ఫలానా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఫలానా చూడు, ఇక్కడ నాడీ గ్రంథం అని, నాడీ జోస్యం అని ఒకటి ఉంది కుంభకోణం. ఇక్కడ వీడు ఖరీతాబాద్ లో వాడు ఉన్నాడు, నాడీ జోస్యం వాడు. నాడీ జోస్యం అంటే తమిళనాడే కదా. వాడిని అడిగితే ఇప్పుడు మా అబ్బాయి పెళ్లికి కానీ లేదా అనేక సమస్యలు, అనేక తీరని కోరికలు లేదా అనేక గడ్డంకులు ఉన్నప్పుడు వెళ్తే వాడు మన ఫింగర్ ప్రింట్ తీసుకుని కొన్నాళ్ళు అయిన తర్వాత బుక్ దొరికింది రమ్మంటాడు, ఆ మ్యాన్స్క్రిప్ట్. అప్పుడు మనం వెళ్తే దాన్ని చూసి ఇదిగో ఫలానా పేజ్ లో మీ గురించి ఉంది, మీరు ఫలానా కదా, మీరు ఫలానా పేరెంట్స్ పేరు కదా, ఫలానా అన్ని కరెక్ట్ గా చెప్పేస్తాడు. చెప్పేసి ఇదిగో పూర్వజన్మలో ఇలా జరిగింది, ఇలాంటి పాపాలు జరిగాయి నీ వల్ల, కాబట్టి నీకు ఈ జన్మలో ఇలాంటి బాధలు వస్తున్నాయి, కాబట్టి అవి పరిహారం చేసుకోవాలంటే కుంభకోణం వెళ్ళి ఆ కుంభకోణంలో ఫలానా గుళ్ళో ఫలానా పూజ, ఫలానా అభిషేకం, ఫలానా జపం, ఫలానా దానం ఇలా చేస్తూ పోతే నీకు అవన్నీ పరిహారం అయిపోయి నువ్వు అందులో నుంచి బయటపడతావు, ఇది నీ ఫలితం, కావాల్సిన ఫలితం వస్తుంది అని. ఒకసారి మా అబ్బాయి పెళ్లి గురించి, తర్వాత మా అబ్బాయి పెళ్లి కావడానికి ఎవరు అమ్మాయి అనేది వాళ్ళు ఆ అమ్మాయి అన్న గురించి కూడా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లతో సహా చెప్పాడు. చెప్పండి, మాకు అయింది. ఐ ఆల్సో టు హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ భద్రాచలం. ఈ నాడీ జ్యోతిష్యం మా మదర్ పేరు చెప్పేశారు. మా మదర్ నాకన్నా ముందు ఒక అబ్బాయి పుట్టిపోయాడు, అది కూడా చెప్పేశాడండి ఆయన. ఫెంటాస్టిక్ రియలీ. అది ఏమి సైన్స్ తెలియదు వాడికి, మళ్ళీ భాష రాదు, వాడు తమిళం మాట్లాడుతూ ఒకడు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి నాకు చెప్పాడు అన్ని. అది తమిళం కాదండి, అది వేరే వాళ్ళ పాత భాష. అది మామూలు తమిళ వాళ్ళకి ఏం అర్థం కాదు. మా మదర్ ఇంటి పేరుతో సహా కూడా చెప్పేశాడండి. అది ఎలా చెప్పాడు అసలు, వాడిని ఎప్పుడు మొదటిసారి నేను లైఫ్ లో చూడడం అండి. అంటే అక్కడ రాసి ఉంటుంది, అది ఏదో గ్రంథం తాటాకు గ్రంథాలు తీసుకొచ్చాడు. అవి ఆడు చెప్పానంటే పుట్టిన ఓన్లీ ఇదే అడిగాడు అంతే. ప్రతి జీవి రికార్డు ఉందని, ఆ రికార్డు అది వాడు బయటికి తీయగలిగితే అంటే అందరికి దొరకవు. అది మా ఫ్రెండ్ వచ్చాడు, ఆయనకి దొరకలేదు, లక్కీగా నాది దొరికింది. నలుగురిలో నాది ఒక్కడితే తగిలింది. కరెక్ట్ గా చెప్పాడు అన్ని. ఎన్నాళ్ళైంది? నాది ఆల్మోస్ట్ ఒక 20 years అయిందండి. అండ్ ఆయన చెప్పినవన్నీ 100% జరిగాయి. అంటే కాంటాక్ట్ ఉందా? లేదుగా ఇంకా? లేదండి, ఆయన ఎవరో తెలియదు, ఇప్పుడు వచ్చాడు. మళ్ళీ తర్వాత మేము 15 రోజుల తర్వాత ఆయన కనపడలేదు అక్కడ. ఇప్పుడు నా పుట్టుక కూడా అలాగే జరిగింది. 1944 లో మా ఫాదర్ తెనాల్లో ఇట్లాగే ఎవడో కేరళ నుంచి నాడీ జోస్యం వాడు వచ్చాడని చెప్పి చూస్తే ఆ కాలంలో 1500 రూపాయలు ఇచ్చేట 1944 లో. లక్షలు అనమాట ఇప్పుడు. రెడీ కదా. అది వాడు చెప్పాడు, నువ్వు పూర్వజన్మలో మగధ సామ్రాజ్య మహామంత్రివి, ఈ పాపాలు చేసావు, అందుకే నీకు పిల్లలు పుట్టట్లేదు, ఇవి ఈ పరిహారాలన్నీ చేయి, ఆ పాపాలన్నీ పోయి నీకు పిల్లలు పుడతారు అని ఫలానా పేరు పెడతావు, ఆ పిల్లాడు పుట్టే ముందు నీకున్న ఆస్తి మొత్తం పోయి 0 పాపరు అవుతావు, ఇవన్నీ చెప్పాడు. అక్షరాలు జరిగినాయండి అవన్నీ. గ్రేట్ అండి. సార్ మీరు అది రాస్తున్నారా? అలాంటివి కూడా బుక్ రాస్తున్నారా?
లేదు, నేను రాయడం అందరికి తెలిసిన విషయాలు ఇవన్నీ. కాదు, ఈ విషయం ఈ మీ సొంత ఆటోబయోగ్రఫీలో రాయండి ఇవన్నీ. ఆటోబయోగ్రఫీ అంటే ఒక ఆయన మన శిష్యుడు, ఒక ఆయన శేషు అని ఉన్నాడు బెంగళూరులో. అతను నా ఆటోబయోగ్రఫీ తయారు చేస్తున్నాడు. నా దగ్గరికి వచ్చాడు, ఫోటోలు తీసుకున్నాడు, అన్ని చోట్లకి వెళ్ళి నా చిన్నప్పుడు ఇంటికి, స్కూల్ ఫోటోలు ఇవన్నీ తీసుకున్నాడు, తయారు చేస్తున్నాడు. ఇలాంటివి ఉంటే చాలా జనాలు నమ్ముతారు అండి. నాడీ జ్యోతిష్యం రియలీ ఫ్యాంటాస్టిక్. కానీ విమాన శాస్త్రం గురించి చాలా బాగుందండి. ఎంత చెప్పారండి ఇవన్నీ. దిస్ ఇస్ ఆల్ న్యూస్ టు అస్. ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. అదే మీరు చాలా, మా జన్మ ధన్యం అయిందండి ఇవాళ మీ లెక్చర్ విన్న తర్వాత. అసలు తెలియదు ఇవేమి. అసలు అంటే మీరు చెప్పిందంతా విత్ ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ చెప్పారు అన్నీ. గురువు గారు, రెండు డౌట్స్ అండి. అంటే ఇప్పుడు మనకి వేదాల్లో అన్ని ఉన్నాయి, ఇంత పెద్ద తంత్రశాస్త్రం ఉంది, ఇన్ని ఉన్నాయి కదండి. అయితే మరి మనకి ఈ ఆవిష్కరణ, ఇన్వెన్షన్స్ అన్ని మనం పాశ్చాత్యుల మీద ఆధారపడాల్సి వచ్చింది. అంటే మనకు తెలిసి కూడా మనం చెయ్యలేదా, లేదా మనకి నిజంగానే? అక్కడ చాలా పెద్ద గంతు వేస్తున్నారు మీరు, మీకు తెలియకుండానే. కాలంలో ఇవన్నీ చాలా ప్రాచీనమైనవి. కృత, త్రేత, ద్వాపర యుగాలకు సంబంధించినవి ఇవన్నీ. కలియుగం సంబంధించినవి కావు ఇవేవి. ఈ కలియుగమే ఈ మధ్య వచ్చింది. కలియుగం వచ్చేటప్పటికే అంత పోయింది. అంటే మహాభారత యుద్ధంలో అందరు చచ్చిపోయారు. చాలా పెద్ద వరల్డ్ వార్ కదా అది. పిల్లలు ఆడవాళ్ళ మటుకే బతికారు, అతి కొద్ది మంది బతికారు. సో ఆ నాలెడ్జ్ అంతా పోయింది. ఓకే, అందుకే బ్రహ్మాస్త్రం ఎవరికి రాదు. ఓకే. విమానాలు ఎవరు చేయడం చేత కాదు. అదే అందుకని ఇప్పుడు మనకి అంత పెద్ద తెలిసి ఉండి మనం ఎందుకని ఆవిష్కరించుకోలేదు? ఇదే కారణం. మా తాతల నేతలు తాగారు, మా మూతులు వాసన, అదే వాసన చూడండి అన్నట్టు. మళ్ళా కొత్తగా మొదలెట్టినప్పుడు ముందు మన దగ్గర నుంచి పట్టుకెళ్ళారు బ్రిటిషర్స్, జర్మన్స్. ఆ పట్టుకెళ్ళిన దాని ఆధారంగా వాళ్ళు బాగా డెవలప్ చేశారు, మనల్ని తొక్కి పెట్టేశారు. స్లేవరీ, బ్రిటిష్ సామ్రాజ్యంలో మనం స్లేవ్స్ కదండి. అవును, మనకేమో సంస్కృతం ఏం లేదు, వేదాల్లో పిచ్చిపాటలు ఉన్నాయి. సూర్యుడు, గాలి, వెలుతురు వాటిని పూజించారు, మీరు ప్రకృతిని పూజించారు, మీకేం తెలియదని మనకి ఒక ఆత్మన్యూనతా భావాన్ని బాగా కలిగించారు. అదే టైంలో వాళ్ళు అక్కడ డెవలప్ చేశారు మనశాస్త్రాల ఆధారంగా. అవును, ఈ విమాన శాస్త్రం పట్టుకెళ్ళి V2 రాకెట్స్ తయారు చేశారు జర్మన్స్. ఆ V2 రాకెట్స్ తోటే యుద్ధం చేశారు రెండవ ప్రపంచ యుద్ధం. గురువు గారు, ఇది తల్పాడే ఆయన ఫస్ట్ చేశాడు, అవమానం చేశాడు బాంబేలో. ఇదే ఈ సుబ్బరాజ్ శాస్త్రి ఎవరైతే డిక్టేషన్ ఇచ్చాడో ఈ గ్రంథాన్ని, నా రిపోర్ట్లు ఇవన్నీ రాశారు. ఆయన గైడెన్స్ లోనే ఈ తల్పడైన ఆయన మరుత్సఖ అనే విమానాన్ని చౌపాటి బీచ్ లో ఫ్లో చేశాడు. అది సంగతి. సో మనం అంటే అదెక్కడ మనకి ప్రపంచంలో చెప్పరు, రైట్ బ్రదర్స్ ఎగిరారని చెప్తారు తప్పించి ఆయన వాళ్ళు తర్వాత వచ్చారు, వీళ్ళు చెప్పరు. బ్రిటిష్ వాళ్ళు ఇది ఒకటే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి. కావాలని మస్బూల్ చేస్తారు. ముస్లింస్ ఏమో మొత్తం ధ్వంసం చేస్తారు. వాళ్ళేమో ధ్వంసం చేస్తారు, వీళ్ళేమో మసిపూసి మారేట్కాయ చేస్తారు. దొంగ ఇద్దరు దొంగలే. మన వాళ్ళకేమో విపరీతమైన ఉదారవాదం సార్ హిందువులది. పర్లేదులే అదే ఇది ఒక ఇది ఉంది. ఓకే, టైం అయిపోయింది కదా, క్లోజ్ చేసి. ఓకే అండి, నమస్కారం అండి. చాలా వెరీ ఈవెంట్ఫుల్ డిస్కషన్ అండి, చాలా ఈవెంట్ఫుల్ డిస్కషన్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎవరికైనా ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయండి? సమయం అయిపోయింది కనుక శాస్త్రి గారు మీరు ప్రార్థన చేస్తారా? చేస్తానండి. సారీ, స్వామి గారు. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.
काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतम् सत्यं वद धर्मं चर स्वाध्यायान् मा प्रमदः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः सर्वे जना सुखिनो भवन्तु స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు. గురువు గారికి ధన్యవాదాలండి. చాలా చక్కటి విషయాన్ని సైంటిఫిక్ రీజన్స్ తోటి ప్రాక్టికల్గా మాకు చూపించినందుకు, ఇంత విపులంగా అర్థమయ్యేలాగా చెప్పినందుకు మీకు సర్వత్రా ధన్యవాదాలు తెలుపుకుంటూ జనగణమనతో మన తరగతిని ముగించుకుందాం. అనూష గారు జనగణమన. అనూష మేడం. హలో. లేనట్టున్నారండి. అనూష మేడం లేరా, ఉన్నారా? లేనట్టున్నారండి. ఇంకెవరైనా చేయగలుగుతారండి జనగణమన? నేను చేస్తానండి. సరే మేడం. जनगणमन अध्यायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. జై హింద్. ఇవాళ తరగతికి స్వస్తి చెప్తూ ఇక రికార్డింగ్ ని స్టాప్ చేస్తున్నాను. డౌట్స్ ఉంటే ఇవాళ ఎగ్జామ్ గురించి దాని గురించి చెప్పుకుందాం అనుకున్నాం కానీ చాలా తక్కువ మంది వచ్చారు. రేపు ఎలాగో ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. ఓకే. ప్రాక్టీస్ సెషన్ అంటే ఏంటి మేడం? మేమేమన్నా క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలా రేపు? ఏంటండి? ప్రాక్టీస్ సెషన్ అంటే రేపు ఏమన్నా మేము క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలా? మేడం ఇది రికార్డింగ్ క్లోజ్ చేసేసేయండి. ఓకే మేడం. ఇలా మేడం మీరు రికార్డింగ్ క్లోజ్ చేసేసేయండి.